హాయ్ గైస్, వెల్కమ్ టు ట్రూ టెక్ అకాడమీ. సో 2 క్లాసెస్ మనం చాలా ఎక్కువ డిస్కస్ చేసుకున్నాం. అంటే టెక్నికల్గా 2 క్లాసెస్, కానీ మీరు 4 క్లాసెస్ చూసుంటారు. సో యా, ఈరోజు క్లాస్లో చాలా ఎక్కువ డిస్కస్ చేయబోతున్నాం అండ్ చాలా ఎక్కువ నేర్చుకోబోతున్నాం. కొంచెం స్టిక్ అయ్యి ఉండండి, కొంచెం లాంగ్ వీడియో ఉండబోతుంది. బట్ నీట్గా అర్థమయ్యి, నీట్గా మొత్తం కాన్సెప్ట్ మొత్తాన్ని గ్రాస్ప్ చేసుకునే క్లాస్ అనేది ఎండ్ చేద్దాం సింపుల్గా. ఓకే, స్టార్ట్ చేద్దాం. వెల్కమ్ టు థర్డ్ క్లాస్. రీక్యాప్ చిన్నగా క్విక్గా రీక్యాప్ తెలుసుకుందాం. అసలు లాస్ట్ క్లాస్లో మనం ఏం చూసాం, లాస్ట్ క్లాస్ వరకు మనం ఏం తెలుసుకున్నాం. ఓకే, మీకు ఇప్పటి వరకే మీకు చాలా డీటెయిల్స్ అనేవి అర్థమైపోయి ఉంటాయి. సి అనేది ఎందుకు కనిపెట్టారు, సి అనేది ఏ లాంగ్వేజ్, అండ్ సిలో ఏమేమి ఉంటాయి. నిన్న మనం డిస్కస్ చేసుకుంది ఏంటంటే వేరియబుల్ డిక్లరేషన్స్. అసలు వేరియబుల్స్ అనేవి ఎందుకు, వేరియబుల్స్ అనేవి ఏంటి, సిపియు మెమరీ ఏంటి, సిపియులో ఈ వేరియబుల్స్ అనేవి ఎలా స్టోర్ అవుతున్నాయి, నేను వాటిని ఎలా యాక్సెస్ చేయొచ్చు. ఓకే, ఒక వేరియబుల్ లోపల మీరు ఎలా వాల్యూస్ అనేవి యాడ్ చేయొచ్చు, ఇవన్నీ మనం డిస్కస్ చేసుకున్నాం. వేరియబుల్ డిక్లేర్ అవుతున్నప్పుడు అసలు ఏమవుతుంది. ఓకే, మీకు ఫ్రంట్ ఎండ్లో బాగానే కనిపిస్తుంది. ఓకే, వేరియబుల్ అంటే ఏం చేస్తున్నాం మనం, ఇంట్ ఏ అని మనం ఇట్లా డిక్లేర్ చేస్తున్నాం. కానీ అది బ్యాక్ ఎండ్లో ఏమవుతుంది, సింపుల్గా ఒక మెమరీ అనేది క్రియేట్ అవుతుంది. ఎంత సైజ్ మెమరీ క్రియేట్ అవుతుంది అనేది కూడా మనం నిన్న డిస్కస్ చేసుకున్నాం. సింపుల్. తర్వాత ఏం డిస్కస్ చేసుకున్నాం, రూల్స్. చాలా రూల్స్ చూసాం. చాలా ఏం కాదు, 4 to 5 రూల్స్ చూసాం మనం. అసలు వేరియబుల్ డిక్లేర్ చేయడానికి అసలు ఏమేమి రూల్స్ మనం పాటించాలి. సింపుల్, చాలా చిన్న చిన్న రూల్స్ అవి. కాన్స్టెంట్స్ అంటే ఏంటో చూసుకున్నాం, మ్యాక్రోస్ అంటే ఏంటో చూసుకున్నాం. లాస్ట్కి ఏంటంటే కొన్ని క్వశ్చన్స్తో ఎండ్ చేసాం నిన్నటి క్లాస్. ఈరోజు క్లాస్, యా, ఈరోజు క్లాస్ కొంచెం హెవీ ఉండబోతుంది, బట్ వీ విల్ సీ. ఈరోజు క్లాస్లో మనం ఏం డిస్కస్ చేయబోతున్నాం అంటే అసైన్మెంట్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్. ఓకే, అసైన్మెంట్స్ అంటే ఏంటి, ఎక్స్ప్రెషన్స్ అంటే ఏంటి, ఆపరేటర్స్ అంటే ఏంటి. బేసిక్గా ఈరోజు క్లాస్లో ఏం డిస్కస్ చేయబోతున్నాం అంటే ఆపరేటర్. సిలో ఎన్ని ఆపరేటర్స్ ఉంటాయి, ఒక్కొక్క ఆపరేటర్ యొక్క ఒక్కొక్క ఆపరేటర్ ఏం చేస్తున్నా అవన్నీ మనం డిస్కస్ చేయబోతున్నాం. మీకు బేసిక్గా తెలిసే ఉంటుంది ఆపరేటర్ అంటే ఏంటి, ఆపరెండ్ అంటే ఏంటి. ఓకే, కలర్ మారుతాం. ఫస్ట్ వన్ ఏంటంటే ఆపరేటర్, సెకండ్ వన్ ఏంటంటే ఆపరెండ్. ఆపరెండ్. అసలు ఆపరేటర్కి ఆపరెండ్కి డిఫరెన్స్ ఏంటి, సింపుల్గా చెప్తా చూడండి. ఇప్పుడు మనం ఏవైనా 2 నెంబర్స్ తీసుకోండి. మనం ఆ 2 నెంబర్స్ని ఫర్ సపోజ్ యాడ్ చేస్తున్నాం అనుకో. అంటే ఏంటి, ఫర్ సపోజ్ 7 + 3, 7 + 3 నేను యాడ్ చేస్తున్నా. అంటే ఇక్కడ ఈ యాడ్ ఏమవుతుందంటే దీన్ని నేను ఆపరేటర్ అంట. ఓకే, అండ్ ఈ 7 and 3 ఏవైతే ఉన్నాయో, ఈ 7 and 3 వీటిని నేను ఏమంటా అంటే ఆపరెండ్ అంట. అంటే ఆపరెండ్స్ అంట. అంటే 2 డిఫరెంట్ ఆపరెంట్స్ మీద నేను ఒక ఆపరేటర్ అంటే ఒక ఆపరేషన్ నేను పర్ఫామ్ చేస్తున్నా. ఎక్కడేం ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నా అంటే ఎడిషన్ చేస్తున్నా. ఎక్కడేం పర్ఫామ్ చేస్తున్నా, ఎడిషన్ అనే ఆపరేషన్ నేను పర్ఫామ్ చేస్తున్నా సింపుల్గా. ఓకే ఓకే, ఓవరాల్గా ఇది ఉండబోతుంది. అసలు సిలో మనం ఇదంతా ఎలా చేయగలం. ఓకే, డివిజన్ ఉంది, మల్టిప్లికేషన్ ఉంది, ఎడిషన్ ఉంది, సబ్ట్రాక్షన్ ఉంది, మనకు తెలిసినవి అవే, కానీ ఇంకా చాలా ఉన్నాయి. సో ఓకే, ఈజ్ ఈక్వల్ టు అనేది కూడా ఒక సింపుల్ ఆపరేషన్. ఈజ్ ఈక్వల్ టు కూడా ఒక సింపుల్ ఆపరేషన్. దీన్ని ఏమన్నా సింపుల్ అసైన్మెంట్ అంటాం మనం. సింపుల్ అసైన్మెంట్ ఆపరేటర్ ఈజ్ ఈక్వల్ టు మనం సింపుల్ అసైన్మెంట్ ఆపరేటర్ అంటున్నాం. ఎందుకు, ఇక్కడ నేను ఏమంటున్నా అంటే ఇంట్ ఏ అనేది ఒక వేరియబుల్ అనేది డిక్లేర్ చేస్తాను. ఈ వేరియబుల్లో నేను ఒక వాల్యూని స్టోర్ చేసుకుంటున్నా 10. అంటే ఈజ్ ఈక్వల్ టుతో నేను ఏం చేస్తున్నా, ఒక వాల్యూని ఒక వేరియబుల్లో స్టోర్ చేస్తున్నా. అంటే ఇక్కడ బ్యాక్ ఎండ్లో ఏమవుతుంది, అసలు మెమరీ, ఈ మెమరీలో ఏంటి 4 bytes డబ్బా ఒకటి క్రియేట్ అవుతుంది. ఈ డబ్బా వేరేంటి ఏ, ఎంత సైజ్ ఇది 4 bytes. అండ్ ఈ డబ్బాలో నేను ఎంత వాల్యూ స్టోర్ చేస్తున్నా 10. బ్యాక్ ఎండ్లో ఇది అవుతుంది. ఓకే, ఈజ్ ఈక్వల్ టు ఆపరేటర్తో నేను ఈ ఆపరేషన్ అనేది నేను పర్ఫామ్ చేయొచ్చు. సింపుల్.
ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటి ఆపరేషన్స్. సో ఇది టేబుల్. ఈ టేబుల్ అన్ని గుర్తుపెట్టుకోవాలంటే మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ గుర్తు పెట్టుకోవాలి. మ్యాక్సిమం గుర్తుపెట్టుకుంటారు. ఎండ్ ఆఫ్ ది డే, ఎండ్ ఆఫ్ ది క్లాస్కి వచ్చేసరికి మ్యాక్సిమం ప్రతి దాని మీద మీకు ఒక ఐడియా అయితే ఉంటుంది. ఓకే, ఉండేలా ట్రై చేద్దాం. సో ఇక్కడ నేను ఏమంటున్నా అంటే ఫస్ట్ కాలం అనేది ఆపరేటర్, సెకండ్ అనేది టైప్, థర్డ్ అనేది అసోసియేటివిటీ. ఓకే, ఇవి డిఫరెంట్ ఆపరేటర్స్. సిలో ఉన్న డిఫరెంట్ ఆపరేటర్స్. అంటే ప్రతి ఆపరేటర్ మీద నేను ఈ డిఫరెంట్ ఆపరేటర్స్ డిఫరెంట్ ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేయొచ్చు సింపుల్గా. అండ్ వాటిల్లో ఏ టైప్ ఆపరెంట్స్ మీద నేను ఈ ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేయొచ్చు అనేది అది. ఇది అసోసియేటివిటీ. అసోసియేటివిటీ ఏంటంటే ఫర్ సపోజ్ ఇప్పుడు మీకు 2 types ఆఫ్ సేమ్ ఆపరేషన్స్ ఉన్నాయి. అప్పుడు నేను దేనికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి? మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉంటారు, బాడ్మస్. ఫస్ట్ మనం ఈ రూల్ని ఫాలో అవుతాం. అంటే ఏంటి? బ్రాకెట్ ఆఫ్ డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్. ఫర్ సపోజ్ 2 divisions ఆర్ 2 multiplications ఉంటే ఏ మల్టిప్లికేషన్ కి నేను ఎక్కువ వెయిటేజ్ ఇవ్వాలంటే అది ఇక్కడ తెలుస్తుంది అనమాట. అది అసోసియేటివిటీ చెప్తుంది సింపుల్ గా. మనం టాప్ టు బాటమ్ ఒకసారి వద్దాం, మీకు ప్రతిదీ అర్థమవుతుంది. ఓకే ఓకే, ఇక్కడ నేను స్లైడ్స్ ఏం ప్రొవైడ్ చేయట్లేదు. సో ప్లీజ్ మేక్ ఒక నోట్స్ లా తయారు చేసుకోండి. సో దట్ మీకు చాలా హెల్ప్ అవుతుంది. తర్వాత మీరు ఒకసారి రివిజన్ చేసుకున్నప్పుడు చాలా హెల్ప్ అవుతుంది అనమాట. ఫస్ట్ ఇవి చూడండి, ఇవి ఏం లేదు, సింపుల్ గా బ్రాకెట్స్, స్క్వేర్ బ్రాకెట్స్, డాట్, యారో. ఇది ఒక ఫస్ట్ టైప్ ఆఫ్ ఆపరేటర్ అనమాట. ఇవి మనం దేనికి వాడతాం మీకు తెలిసిందే. ఈ బ్రాకెట్స్ అనేవి ఫర్ సపోజ్ ఒక ఎక్స్ప్రెషన్ కి ఎక్కువ వెయిటేజ్ దేనికి ఇవ్వాలి అని చెప్పేది బ్రాకెట్స్. ఇవి మీకు తెలిసిందే ఆల్రెడీ. అరేస్ అనే టాపిక్స్ లో మనం స్క్వేర్ బ్రాకెట్స్ అనేవి వాడతాం. ఓకే, ఈ డాట్ అండ్ పాయింటర్స్ అనేవి మనం ఎక్కడ వాడతాం? వీటిని మనం స్ట్రక్చర్స్ అండ్ యూనియన్స్ లో వాడతాం. దీన్ని మనం పాయింటర్స్ లో వాడతాం. అవన్నీ తర్వాత వస్తాయి. సో మనకి దీని గురించి తెలుసు. దీన్ని మనం ఎలా వాడతాం అంటే ఒక ఎక్స్ప్రెషన్ లో, ఒక మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ లో ఫర్ సపోజ్ మీరు ఒక దానికి ఎక్కువ వెయిటేజ్ ఇవ్వాలి. ఫర్ సపోజ్ ఇప్పుడు చూడండి చెప్తా, సింపుల్, ఏం లేదు, కాంప్లెక్స్ టాస్క్ ఏం లేదు అసలు. ఇందులో 3 + 2 × 5 ఉంది అనుకోండి. ఇప్పుడు బాడ్మస్ రూల్ ప్రకారం నాకు ఏమవుతుంది? ఫస్ట్ ఈ రెండు మల్టిప్లై అవుతాయి, అంటే 3 + 10 అవుతుంది. నాకు ఆన్సర్ ఎంత వస్తుంది? 13 వస్తుంది. కానీ నాకు అలా వద్దు. నాకేం కావాలంటే ఈ ప్లస్ ఆపరేషన్ ఏదైతే ఉందో దానికి నాకు ఎక్కువ ప్రయారిటీ కావాలన్నమాట. అంటే నాకు ఫస్ట్ ప్లస్ ఆపరేషన్ అనేది అవ్వాలి. ప్లస్ ఆపరేషన్ అవ్వాలన్నప్పుడు మనం ఏం చేస్తాం? సింపుల్గా 3 + 2 × 5 చేస్తాం కదా. ఇక్కడ మనం సింపుల్గా బ్రాకెట్స్ ఇస్తాం. అంటే ఈ బ్రాకెట్ ఇవ్వడం వల్ల నేను ఏం చెప్తున్నా అంటే దీనికి ప్రయారిటీ ఎక్కువ ఇవ్వండి గురు. ఓకే, అప్పుడు నాకు దీనికి ప్రయారిటీ ఎక్కువ ఇచ్చినప్పుడు ఏమవుతుంది? 5 × 5 = 25 అనేది ఆన్సర్ కింద ప్రింట్ అవుతుంది. సో అలా మనం బ్రాకెట్స్ అనేవి వాడతాం. ఓకే, ఫస్ట్ అయిపోయిందా? సింపుల్, చాలా సింపుల్, కాంప్లెక్స్ టాస్క్ ఏం లేదు, చాలా సింపుల్. దీని అసోసియేటివిటీ ఏంటంటే లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తుంది. ఇప్పుడు అంటే ఏంటి అసలు? లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళడం అంటే ఏంటి? ఓకే, ఇక నేను ఏమంటున్నా అంటే 2 + 3 × 5 + 6 - 3. ఇప్పుడు ఫర్ సపోజ్ నాకు ఇక్కడ ఒక బ్రాకెట్ ఉంది, ఇక్కడ ఒక బ్రాకెట్ ఉంది. 5 + 6 × 3 + 4. ఓకే, ఇప్పుడు ఫర్ సపోజ్ నా దగ్గర ఇలా 2 బ్రాకెట్స్ ఉన్నాయి. ఈ 2 బ్రాకెట్స్లో ఫస్ట్ ఏ బ్రాకెట్ కంప్లీట్ చేయాలి? మీరు ఎప్పుడు లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళాలన్నమాట. ఇక్కడ మీకు పెద్ద ఫరక్ పడదు అనమాట. ఇది సపరేట్ ఆపరేషన్, ఇది సపరేట్ ఆపరేషన్, కాబట్టి ఇక్కడ మీకు పెద్ద డిఫరెన్స్ ఏం తెలియదు అనమాట. ఫర్ సపోజ్ అట్లాంటిది ఏదైనా వచ్చినప్పుడు, డిఫరెన్స్ ఏదైనా వస్తున్నప్పుడు మీకు ఏం చేయాలంటే సింపుల్గా లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళాలి. లెఫ్ట్ టు రైట్కి వెళ్ళాలన్నమాట. అంటే ఏంటి? ఫస్ట్ 2 + 3 అవుతుంది. 5 × 5 + 6 ఆ తర్వాత 3 + 4 అవుతుంది సింపుల్గా. ఇలా నేను ఈ ఎక్స్ప్రెషన్ అనేది ఎవాల్యుయేట్ చేస్తా సింపుల్గా. అది లెఫ్ట్ టు రైట్ మీనింగ్ అంటే అది. ఇక్కడ ఏమవుతుంది? సింపుల్గా 2 బ్రాకెట్స్ అనేవి సేమ్ ఎక్స్ప్రెషన్లో ఉన్నాయి. ఈ 2 బ్రాకెట్స్లో నేను ఏది ఫస్ట్ ఎవాల్యుయేట్ చేయాలని చెప్పేది నా అసోసియేటివిటీ. దాన్ని నేను లెఫ్ట్ టు రైట్ అంట.
సింపుల్, అర్థమైందిగా. ఓకే, నెక్స్ట్ ఆపరేటర్ ఏంటంట, యూనరీ ఆపరేటర్స్ అంట. హెడ్డింగ్ పెట్టేయండి, యూనరీ ఆపరేటర్. యూనరీ ఆపరేటర్ అంటే ఏంటి, ఆపరెండ్ అనేది సింగిల్, ఆపరెండ్ అనేది ఒకటే ఉంటుంది. ఆపరెండ్ అనేది సింగిల్ గా ఉంటుంది. అంటే మీరు దేని మీద అయితే ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేస్తారో అది ఒక్కదాని మీద ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేస్తారంట. ఇక్కడ నాకు మళ్ళీ డిఫరెంట్ ఆపరేటర్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ది ఏంటి, ప్లస్ ప్లస్ మైనస్ మైనస్, ప్లస్ ప్లస్ మైనస్ మైనస్, ప్లస్ మైనస్, ఎక్స్క్లమేషన్ మార్క్, టిల్డ్ మార్క్, టైప్, ఇది అవసరం లేదు, యాంపర్సెంట్, స్టార్, స్టార్ అండ్ సైజ్ ఆఫ్. ఓకే, ఇవి డిఫరెంట్ యూనరీ ఆపరేటర్స్ అన్నమాట. అంటే ఏంటి, ఒక సింగిల్ ఆపరెంట్ మీద మీరు డిఫరెంట్ ఆపరేటర్స్ అనేవి పర్ఫామ్ చేస్తారనమాట. ఓకే, ఇది నోట్ చేసుకున్నట్టయితే మనం నెక్స్ట్ దానికి మూవ్ అవుతాం. సింపుల్, ఓకేనా. ఓకే, ఫస్ట్ నేను ఏమంటున్నా అంటే ప్లస్ ప్లస్ అంటున్నా. ప్లస్ ప్లస్ ఇది నేను ఎక్కడ వాడతా అసలు, సింపుల్గా 6 ప్లస్ ప్లస్ అంటున్నా అంటే ఇక్కడ ఏమవుతుందంటే 6 అనేది ఒక స్టెప్ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది అనమాట. అంటే 6 నుంచి ఏమవుతుంది, ఇది 7 కింద మారుతుంది. ఫర్ సపోజ్ అండి ఇక్కడ 8 ప్లస్ ప్లస్ అన్నా, అప్పుడు ఇది ఏమవుతుంది, 9 అవుతుంది. 10 ప్లస్ ప్లస్ అంటే 100 ప్లస్ ప్లస్, అండ్ ప్లస్ ప్లస్ 1000 అని ఉంటే ఏమవుతుంది ఇక్కడ సింపుల్గా, n ప్లస్ ప్లస్కి ఏమవుతుంది, n ప్లస్ ప్లస్కి 11 అవుతుంది. 100 ప్లస్ ప్లస్కి ఏమవుతుంది, 101 అవుతుంది. మరి ప్లస్ ప్లస్ 1000 అంటే ఏమవుతుంది, ఓకే ఇక్కడ ప్లస్ ప్లస్ అనేది ఆపరెండ్ తర్వాత వచ్చింది, ఇక్కడ ప్లస్ ప్లస్ అనేది ఆపరెండ్ ముందు వచ్చింది. అప్పుడు ఇక్కడ ఏమవ్వాలి, రెండు సేమ్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తుంది. కాబట్టి ఇది ఏమవుతుంది, 1001 అవుతుంది సింపుల్. సేమ్ ఇదే కేసులో 6 మైనస్ మైనస్ అంటే ఎంత అవుతుంది, 5 అవుతుంది. మైనస్ మైనస్ 1000 అంటే ఎంత అవుతుంది, 9999 అవుతుంది. సింపుల్. అంటే మీరు ఏం చేస్తున్నారు, ఏదైతే నెంబర్ ఉందో దానికి 1 యాడ్ కానీ ఒకటి ఇంక్రిమెంట్ చేస్తున్నారు, లేదా ఒకటి డిక్రిమెంట్ చేస్తున్నారు. వీటినే మనం ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ అంటాం అనమాట. దీన్ని మనం ఇంక్రిమెంట్ ఆపరేటర్ అంటాం, దీన్ని మనం డిక్రిమెంట్ ఆపరేటర్ అంటాం. సింపుల్, కాంప్లెక్స్ టాస్క్ అనేది చాలా సింపుల్. ఇక్కడ చూడండి, యూనరీ ఆపరేటర్ అని ఎందుకు హెడ్డింగ్ పెట్టాం మనం, ఒక్క ఆపరెండ్ మీద ఈ ఆపరేటర్ అనేది ఒక యాక్షన్ అనేది పర్ఫామ్ చేస్తుంది. సింపుల్. కాంప్లెక్స్ టాస్క్ ఏముంది, ఈ ఆపరేషన్ ఏం చేస్తుంది, ఈ ఆపరెండ్కి ఒక వాల్యూ అనేది యాడ్ చేస్తుంది సింపుల్గా. అప్పుడు ఇది ఏమవుతుంది, 9 అనేది రిజల్ట్ కింద ప్రింట్ అవుతుంది, అవుట్పుట్ కింద ప్రింట్ అవుతుంది. సింపుల్. ఓకే, సేమ్ అలానే టిల్డ్ అంటే ఏంటి, ప్లస్ ఆపరేటర్ ఒకటి ఉంటుంది, మైనస్ ఆపరేటర్ అండ్ టిల్డ్ అంటే ఏం లేదు. ఫర్ సపోజ్ మీకు ఇక్కడ 1000010 అని ఉంది అనుకోండి. ఇప్పుడు నేను దీనికి టిల్డ్ ఆపరేషన్ చేస్తాను. టిల్డ్ ఆపరేషన్ అంటే ఏమవుతుంది, నెగేషన్ అవుతుంది. అంటే ఇక్కడ ఏమైతే బిట్స్ ఉన్నాయి ఆ బిట్స్ అన్ని ఫ్లిప్ అవుతున్నాయి. అంటే 011101. సింపుల్, టిల్డ్ ఆపరేటర్ అది. ఇక్కడ చూడండి, ఆపరెంట్ అనేది ఒకటే ఉంది. ఓకే, అందుకే మనం దీన్ని యూనరీ ఆపరేటర్ అంటాం, యూనరీ ఆపరేటర్. సింపుల్, అర్థమైందని అనుకుంటున్నా. అండ్ ఇవి కూడా అలానే ఉంటాయి, చిన్నవే. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్లస్ ప్లస్ మైనస్ మైనస్. ఎగ్జామ్లో ఎలా అంటే వీటితో ఆడుకుంటారనమాట. చాలా మంచి క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ అవుతాయి ఇక్కడ నుంచి. మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి. మ్యాక్సిమం ఛాన్సెస్ ఏమంటే సి ప్రోగ్రామింగ్లో ఈ టాపిక్ మీద క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి అనమాట. ఎందుకంటే కన్ఫ్యూజ్ చేసేవి చాలా కన్ఫ్యూజ్ చేసే క్వశ్చన్స్ అనేవి ఇక్కడ నుంచి చాలా ఫ్రేమ్ అవ్వచ్చు అనమాట. మెయిన్గా ఈ ప్లస్ ప్లస్ అండ్ మైనస్ మైనస్ నుంచి ఒక్కసారి మనకు కాన్సెప్ట్ అనేది అర్థమైపోతే చాలా సింపుల్. క్వశ్చన్స్ అనేవి ఎలా ఫ్రేమ్ అవుతాయో మనం చూద్దాం. గాబరేం లేదు అసలు, స్లోగా వెళ్ళడం, నీట్గా అర్థం చేసుకుందాం కాన్సెప్ట్ మొత్తాన్ని. ఓకే, నెక్స్ట్ ఆపరేటర్ నేను ఏమంటున్నా, అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటున్నా. హెడ్డింగ్ పెట్టేయండి. సెకండ్ వన్ ఏంటి,
అర్థమెటిక్ ఆపరేటర్స్. ఇక్కడ నాకు ఏమున్నాయి, మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులో, ప్లస్, మైనస్. ఓకే, ఇక్కడ నేను ఏమంటున్నా, ఇవి కూడా లెఫ్ట్ టు రైట్ అసోసియేటివిటీ ఉంటుంది. అండ్ ఇక్కడ నేను 2 డిఫరెంట్ రోస్లో నా ఆపరేటర్స్ అనేది మెన్షన్ చేశా. ఇది ఏమవుతుందంటే టాప్ టు బాటమ్ కూడా అసోసియేటివిటీ అనేది డిక్రీజ్ అవుతుంది. అంటే ఏంటి, ఫస్ట్ మీరు ప్రయారిటీ ఇవ్వాల్సింది ఏంటి, బ్రాకెట్స్. ఆ తర్వాత ప్రయారిటీ ఇవ్వాల్సింది ఏంటి, యూనరీ ఆపరేటర్స్కి. ఆ తర్వాత ప్రయారిటీ ఇవ్వాల్సింది ఈ మూడిటికి. ఆ తర్వాత ప్రయారిటీ ఇవ్వాల్సింది వీటికి. అంటే మీకు ఒక ఎక్స్ప్రెషన్లో ఫర్ సపోజ్ ఈ 3 రోస్లో ఉన్న ఆపరేటర్స్ కనుక కనిపిస్తే ఫస్ట్ మీరు దేనికి ఇవ్వాలి ప్రయారిటీ అనేది, బ్రాకెట్స్కి ఇవ్వాలి. ఆ తర్వాత ప్లస్ ప్లస్ మైనస్ మైనస్కి ఇవ్వాలి. అంటే ఏంటవి, యూనరీ ఆపరేటర్స్. ఆ తర్వాత వేటికి ఇవ్వాలి, ఈ సెట్ ఆఫ్ ఆపరేటర్స్కి ఇవ్వాలి. ఆ తర్వాత దేనికి ఇవ్వాలి, ఈ 2 ఆపరేటర్స్కి ఇవ్వాలన్నమాట. సింపుల్. ఇవన్నీ మీకు ఆల్రెడీ తెలిసినవే, చాలా చాలా సింపుల్. ఇది ఏమవుతుంది, 2 నెంబర్స్ని మల్టిప్లై చేస్తుంది, ఇది 2 నెంబర్స్ని డివైడ్ చేస్తుంది, ఇది 2 నెంబర్స్ని యాడ్ చేస్తుంది, ఇది 2 నెంబర్స్ని సబ్ట్రాక్ట్ చేస్తుంది. కానీ మాడ్యూల్ అంటే ఏంటి, ఫస్ట్ టైం చూస్తున్నా భయ్యో. ఇది మాడ్యూల్ ఆపరేటర్ ఏం చేస్తుంది అంటే సింపుల్గా రిమైండర్ అనేది రిటర్న్ చేస్తుంది. అంటే మీరు 2 నెంబర్స్ని మాడ్యూల్ ఆపరేషన్ వేస్తే అది ఏం చేస్తుంది, రిమైండర్ అనేది ఇస్తుంది మీకు అవుట్పుట్ కింద. సింపుల్, అసలు ఏం లేదు. ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే 5 మాడ్యులో 2 అంటున్నా. అసలు దీని రిమైండర్ ఏంటి, అసలు 5 మాడ్యులో 2కి రిమైండర్ ఏంటి, డివిజన్ వచ్చు కదా సింపుల్గా. ఏం చేస్తున్నా, 2 5 2 2s 4, రిమైండర్ ఎంత 1. ఇప్పుడు ఇది ఏం రిటర్న్ చేస్తుంది, 1 అనేది రిటర్న్ చేస్తుంది. సింపుల్. సేమ్ ఇలానే 4 mod 2 ఎంత, 3 mod 2 ఎంత, అండ్ 101 mod 10. సింపుల్. చెప్పండి ఆన్సర్స్ ఫాస్ట్గా. 4 mod 2 అంటే ఎంత, 0. ఎందుకంటే 4 అనేది 2తో డివిజిబుల్ అయిపోతుంది. 4 అనేది 2తో డివిజిబుల్ అయిపోతుంది కాబట్టి రిమైండర్ ఏమొస్తుంది నాకు, 0 వస్తుంది. 3 mod 2 ఎంత, 1. 101 mod 10 ఎంత, 1. అర్థమైందా? ఇది ఎట్లా వచ్చింది చేద్దాం ఒకసారి సింపుల్గా. నేను ఏమంటున్నా అంటే 10 101, 10 10s ఎంత, 100. రిమైండర్ ఎంత, 1. రాసామా లేదా ఆన్సర్? సింపుల్. ఈ వీటిని నేను ఏమంటున్నా అంటే అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటున్నా. దీన్ని నేను ఇక్కడ నాకు ఎన్ని ఆపరెంట్స్ కావాలి, క్వశ్చన్. నాకు 2 ఆపరెంట్స్ కావాలి మినిమం. 2 ఆపరెంట్స్ అనేవి కావాలి. అర్థమెటిక్ ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేయడానికి నాకు 2 ఆపరెంట్స్ అనేవి కావాలి. సింపుల్, కాంప్లెక్స్ టాస్క్ ఏం లేదు. ఓకే, నెక్స్ట్ దానికి మూవ్ అవుదాం. సింపుల్. ఇక్కడ వరకు చాలా సింపుల్, అసలు ఒక్కటి కూడా కాంప్లెక్స్ టాస్కే లేదు, అంతా మీకు తెలిసిందే. ఓకే, ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే షిఫ్ట్ ఆపరేటర్ అంట. థర్డ్ ఆపరేటర్స్ వచ్చేసరికి షిఫ్ట్ ఆపరేటర్. ఓకే, షిఫ్ట్ ఆపరేటర్స్ ఎన్ని ఉన్నాయి, 2 టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉన్నాయి. లెఫ్ట్ షిఫ్ట్ ఒకటి, రైట్ షిఫ్ట్ ఒకటి. ఓకే, సింపుల్. ఇది కూడా చాలా సింపుల్. దీన్ని ఏమంటున్నా నేను, లెఫ్ట్ షిఫ్ట్ అంటున్నా. దీన్ని నేను ఏమంటున్నా, రైట్ షిఫ్ట్ అంటున్నా. ఓకే ఓకే బ్రో, బాగానే ఉంది. ఇప్పుడు వరకు ఇవన్నీ బాగానే ఉన్నాయి. దీన్ని నేను అసలు ఎక్కడ వాడతా, అసలు నేను దీన్ని వాడతానా లేదా, ఖచ్చితంగా వాడతాను దీన్ని. సో ఇక్కడ మనం ఈ గేమ్ మొత్తం ఎట్లా ఆడతామంటే మనం బిట్స్తో ఆడతాం. బైనరీ నెంబర్స్ ఈ గేమ్ మొత్తం ఆడతాం అనమాట. బైనరీ నెంబర్స్ రియల్ నెంబర్స్ రావు భయ్యా, ఇంకా బైనరీ నెంబర్స్ అంటావా? సింపుల్, కాంప్లెక్స్ టాస్క్ లేదు, చాలా చాలా సింపుల్. ఓకే, ఫర్ సపోజ్ ఒక బైనరీ నెంబర్ తీసుకుందాం మనం. ఒక బైనరీ నెంబర్ ఏంటి, 5 అనుకుందాం. 5ని నేను బైనరీలో ఎలా రిప్రజెంట్ చేయొచ్చు అంటే 101 అని రిప్రజెంట్ చేయొచ్చు. ఎలా? ఇది మీకు డిజిటల్ లాజిక్లో వస్తుంది అనమాట. 5 అనేది ఎట్లా నేను రిప్రజెంట్ చేయొచ్చు అంటే, ఫస్ట్ బిట్ ఏమవుతుందంటే 2 power 0, సెకండ్ ఏంటి 2 power 1, థర్డ్ ఏంటి 2 square. ఓకే,
ఇప్పుడు నేను వీటిని యాడ్ చేస్తాను చూడండి. ఇది ఇంటూ ఇది అంటే 2 స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ 2 పవర్ 1 ఇంటూ 0 ప్లస్ 2 పవర్ 0 ఇంటూ 1. దీన్ని యాడ్ చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది? 2 స్క్వేర్ ఎంత? 4 ఇంటూ 1 ప్లస్ 0 ప్లస్ 2 పవర్ 0 1 ఇంటూ 1 1. దీని ఆన్సర్ ఎంత? 5. సో 5 యొక్క బైనరీ రిప్రజెంటేషన్ ఏంటి? 101. ఓకే, ఇదంతా క్లీన్ చేసేద్దాం. ఆల్రెడీ ఇదంతా మీకు తెలిసే ఉంటుంది. ఒకవేళ తెలియకపోతే చిన్న ఇన్ఫర్మేషన్ అంతే. ఓకే, 5ని నేను ఇప్పుడు ఎలా రిప్రజెంట్ చేస్తాను? 101 అని రిప్రజెంట్ చేస్తాను. ఇక్కడ నేను 2 టైప్స్ ఆఫ్ షిఫ్ట్స్ గురించి మాట్లాడుతున్నాను. అంటే సమ్ షిఫ్టింగ్ ఏదో అవుతుంది, కానీ ఎటు నుంచి ఎటు షిఫ్ట్ అవుతుంది? లెఫ్ట్ ఉండేది లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ అవుతుంది, రైట్ ఉండేది రైట్ సైడ్ షిఫ్ట్ అవుతుంది. సింపుల్. ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఏమంటున్నా, 101 బైనరీలో లెఫ్ట్ షిఫ్ట్ 2 అన్నాను. అంటే ఇక్కడ ఏమవుతుంది? సింపుల్గా ఈ బిట్స్ అనేవి ఈ 101 ఏదైతే ఉందో అది 2 బిట్స్ అట్ సైడ్ షిఫ్ట్ అవుతుంది, 2 బిట్స్ లెఫ్ట్ సైడ్ అనేది షిఫ్ట్ అవుతుంది. సింపుల్. అంటే ఇప్పుడు ఏమవుతుంది? ఇక్కడ 1 0 1 0 0 అంటే 2 బిట్స్ అనేవి యాడ్ అవుతున్నాయి మనకి, 2 0 బిట్స్ అనేవి యాడ్ అవుతున్నాయి. సింపుల్. దీన్ని నేను లెఫ్ట్ షిఫ్ట్ అనుకున్నాను. ఇప్పుడు నేను ఇలానే రైట్ షిఫ్ట్ వేసాను అనుకోండి, అంటే ఏంటి? ఫైవ్ని ఎట్లా రిప్రజెంట్ చేస్తాం? 101 రైట్ షిఫ్ట్ 2 అన్నాను అనుకోండి, ఇది ఎటు సైడ్ మూవ్ అవుతుంది? రైట్ సైడ్ మూవ్ అవుతుంది. అంటే ఇక్కడ 0 0 0 ఫర్ సపోజ్ 0 1 0 ఉంది అనుకోండి, 2 బిట్స్ అనేవి రైట్ సైడ్ మూవ్ అవుతుంది. అంటే ఏంటి? ఈ 2 బిట్స్ అనేవి అటు సైడ్ మూవ్ అయిపోతున్నాయి. అంటే మనకి ఇక్కడ ఏం మిగిలింది? 0 0 0 1 అనేది మిగిలింది. అంటే ఏమవుతుంది? ఈ 2 బిట్స్ అనేవి ఇటు సైడ్ మూవ్ అవుతున్నాయి, అంటే అటు సైడ్ వెళ్ళిపోయాయి. సో మనకి ఇంకా మిగిలింది ఏంటి? 1. సో 5ని కనుక నేను 2 బిట్స్ రైట్ సైడ్ మూవ్ చేస్తే నాకు ఆన్సర్ ఎంత వస్తుంది? 1 వస్తుంది. ఓకే, ఇక్కడ ఇది ఏమవుతుంది? 2 పవర్ 0 2 స్క్వేర్ 2 పవర్ 1 2 స్క్వేర్ 2 క్యూబ్. ఏం చేస్తారు? ఇది మల్టిప్లై చేసి వీటన్నిటితో ప్లస్ చేస్తారు. సింపుల్. ఇక్కడ ఏం మిగిలింది? 2 పవర్ 0 ఇంటూ 1 మిగిలింది. అంటే దీని ఆన్సర్ ఎంత? 1 అవుతుంది. ఇందాక దాంట్లో మనం చూసుకున్నట్టు ఏమవుతుంది? సింపుల్గా ఇందాక మనం ఏం చేసాం? 5ని ఎట్లా రిప్రజెంట్ చేసాం? 101. చూడండి, ఇక్కడ నేను ఎన్ని నెంబర్ ఆఫ్ జీరోస్ అయినా యాడ్ చేసుకోవచ్చు, నాకు ఫరక్ పడదు అనమాట. ఇక్కడ నా వాల్యూ ఎంత ఉంటుంది? 5 ఉంటుంది. ఇక్కడ మీరు 100 జీరోస్ యాడ్ చేసుకున్నా సరే ఇక్కడ నా వాల్యూ ఎంత ఉంటుంది? 5 ఉంటుంది. ఎందుకలా? ఎందుకంటే నేను ఇక్కడ ఎంత 2 పవర్ నాకు వెళ్ళినా సరే, 2 పవర్ 100 వెళ్ళినా సరే, నేను ఇక్కడ ఏం చేస్తున్నా? ఇంటూ 0 చేస్తున్నా. కాబట్టి ఇదంతా క్యాన్సిల్ అయిపోతుంది. నాకు మిగులుతుంది ఏంటి? 101 అనేది మిగులుతుంది. సింపుల్. ఇప్పుడు నేను ఏమంటున్నాను? దీన్ని లెఫ్ట్ షిఫ్ట్ 2 చేయమంటున్నా. ఓకే, లెఫ్ట్ షిఫ్ట్ 2 చేయమంటున్నా. అంటే ఏంటి? 10100. ఓకే, ఇప్పుడు దీని వాల్యూ ఎంత అవుతుంది? ఓకే, పెన్ మారుద్దాం. 2 పవర్ 0 2 పవర్ 1 2 స్క్వేర్ 2 క్యూబ్ 2 పవర్ 4. 2 పవర్ 4 ఎంత? 16 ఇంటూ 1 ప్లస్ 2 క్యూబ్ ఎంత? 8 ఇంటూ 0 ప్లస్ 2 స్క్వేర్ ఎంత? 4 ఇంటూ 1 ప్లస్ ఇదంతా 0 అవుతుంది. ఇంకేం మిగిలింది? 2 పవర్ 0 ఇంటూ 0 మిగిలింది. సో ఇక్కడ నుంచి నాకు ఏమవుతుంది? 16 ప్లస్ 4 20. సింపులా కాదా? చాలా సింపులా కాదా? ఇక్కడ నేను ఏం చేస్తున్నా? 5 నేను 2 బిట్స్ కనుక లెఫ్ట్ షిఫ్ట్ చేస్తే నాకు ఎంత అవుతుంది? 20 అనేది ఆన్సర్ వస్తుంది. సింపుల్. ఓకే, ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ 5 ఉంది కాబట్టి సింపుల్గా అయిపోయింది. ఓకే, 5 ఉంది భయ్యా, 5 ఉంది, చాలా సింపుల్గా అయిపోయింది. నేను బిట్స్లో రిప్రజెంట్ చేస్తా అండ్ 2 బిట్స్ రైట్ షిఫ్ట్ చేస్తా అండ్ నేను ఇదంతా క్యాలిక్యులేట్ చేసేసాను. ఎగ్జామ్లో ఎలా మరి? ఎగ్జామ్లో ఫర్ సపోజ్ నేను మీకు 100 అనే వాల్యూ ఇచ్చా. ఫస్ట్ మీరు దీన్ని బైనరీలో రిప్రజెంట్ చేయాలి. ఆ తర్వాత ఎన్ని బిట్స్ ఇస్తే అన్ని బిట్స్ అనేవి మీరు రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ షిఫ్ట్ చేయాలి. ఓకే, మరి అలా అన్నప్పుడు నాకేంటి? సొల్యూషన్ ఏం లేదు దీనికి. ఫర్ సపోజ్ ఇప్పుడు నేను దీన్ని 2 బిట్స్ అనేది షిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నా. 5కి 2 బిట్స్ షిఫ్ట్ చేస్తేనే 20 వచ్చింది. 100కి 2 బిట్స్ షిఫ్ట్ చేసి నాకు ఇప్పుడు ఎంత వస్తుంది? పాయింటే కదా. సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే సింపుల్గా ఈ వాల్యూ ఏదైతే ఉందో 100 ఇంటూ ఇక నేను ఎన్ని బిట్స్ షిఫ్ట్ చేస్తున్నా? 2 బిట్స్ అనేవి షిఫ్ట్ చేస్తున్నా. అప్పుడు అది 2 స్క్వేర్ అవుతుంది అనమాట. ఓకే, 2 పవర్ 2 అవుతుంది.
అంటే ఇప్పుడు దీని వాల్యూ ఎంత అవుతుంది, 400 అనేది దీని వాల్యూ అవుతుంది అనమాట సింపుల్. ఓకే, 5 బిట్స్ మనం ఎలా చేసాం, 5 ఇంటూ 2 పవర్ 2. ఎన్ని బిట్స్ అయితే మనం షిఫ్ట్ చేస్తాం అవి ఇక్కడ రాసుకుంటాం సింపుల్గా. ఎన్ని బిట్స్ అయితే మనం షిఫ్ట్ చేయాలి. ఫర్ సపోజ్ నేను 3 బిట్స్ షిఫ్ట్ చేయాలనుకో ఇక్కడ 3 వస్తుంది. 4 బిట్స్ షిఫ్ట్ చేయాలంటే 4 వస్తుంది. ఒకవేళ మీరు ఇక్కడ 100 బిట్స్ కనుక మీరు లెఫ్ట్ షిఫ్ట్ చేస్తే మల్టిప్లికేషన్ అనేది వస్తుంది. ఇది ఓన్లీ లెఫ్ట్ షిఫ్ట్కి, రైట్ షిఫ్ట్కి ఇది వాడారు, ఆన్సర్ తప్పు వస్తుంది. మీరు ఇందాక 5 సింపుల్, చాలా సింపుల్, కాంప్లెక్స్ టాస్క్ ఏం లేదు. 5 అని కనుక మీరు లెఫ్ట్ షిఫ్ట్ చేస్తే వాల్యూ అనేది పెరుగుతుంది, రైట్ షిఫ్ట్ చేస్తే వాల్యూ అనేది తగ్గుతుంది. సింపుల్. ఇది ఒక్క ఫామ్లో గుర్తుపెట్టుకోండి. మీకు ఎక్కడ మల్టిప్లికేషన్ వాడాలి, ఎక్కడ డివిజన్ వాడాలి అనేది చాలా సింపుల్ అయిపోతుంది. లెఫ్ట్ షిఫ్ట్ చేసినప్పుడు వాల్యూ పెరుగుతుంది, అప్పుడు మీరు మల్టిప్లై చేయాలి. మల్టిప్లై ఎంత చేయాలి, 2 పవర్ నెంబర్ ఆఫ్ షిఫ్ట్స్. సింపుల్, అర్థమైంది, 2 పవర్ నెంబర్ ఆఫ్ షిఫ్ట్స్. ఒకవేళ మీరు కనుక రైట్ షిఫ్ట్ చేస్తే ఏమవుతుంది, వాల్యూ అనేది డిక్రీజ్ అవుతుంది కాబట్టి మీరు ఏం చేయాలి, డివిజన్ చేయాలి సింపుల్గా. అంటే 5 డివైడెడ్ బై 2 పవర్ నెంబర్ ఆఫ్ షిఫ్ట్స్. ఓకే, అర్థమైంది భయ్య, చాలా సింపుల్. ఎంత పెద్ద క్వశ్చన్ ఇచ్చినా సరే ఈజీగా చేసేయచ్చు ఇంకా. ఓకే, మనం ఇక్కడ సింపుల్గా చిన్న ఫార్ములా రాసేసి మనం మూవ్ అవుదాం. లెఫ్ట్ షిఫ్ట్లో నేను ఏం చేస్తున్నా, సింపుల్గా నెంబర్ ఇంటూ 2 పవర్ నెంబర్ ఆఫ్ షిఫ్ట్. ఇక్కడ నేను ఇంకోటి ఏమంటున్నా, రైట్ షిఫ్ట్లో ఏమవుతుంది, నెంబర్ మీకు ఏదైతే నెంబర్ ఇస్తారో డివైడెడ్ బై 2 పవర్ నెంబర్ ఆఫ్ షిఫ్ట్స్. సింపులా కాదా, చాలా సింపుల్, చాలా సింపుల్. ఇందాక మనం 5కి ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చూసాం. మళ్ళీ ఒకసారి ఆ 5కి ఒకసారి ఈ ఫార్ములా వేసి చూద్దాం. అసలు మనం ఈ ఫార్ములా అనేది కరెక్టా రాంగ్ అనేది ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, ఈ ఫార్ములాస్ 2 నోట్ చేసుకొని చెప్తున్నా. ఈ క్లాస్ నేను స్లైడ్స్ ఏమీ తేలేదు, ప్లీజ్ మీరే మొత్తం రాసుకోవాలి. ఓకే, సింపుల్, చాలా సింపుల్ కాన్సెప్ట్స్. ఒకసారి నోట్స్ రాసుకొని ఒకసారి రిఫర్ చేసుకొని చాలా సింపుల్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఎగ్జాంపుల్ చూస్తాం. ఎగ్జాంపుల్లో ఇందాక నేను ఏమన్నా 5. ఓకే, మీకు ఆన్సర్ కనుక గుర్తున్నట్టయితే 5 అని కనుక నేను లెఫ్ట్ షిఫ్ట్ 2 బిట్స్ చేస్తే నాకు ఆన్సర్ ఎంత వస్తుంది, 20 వస్తుంది. 5 అని కనుక రైట్ సైడ్ కనుక 2 బిట్స్ షిఫ్ట్ చేస్తే నాకు ఆన్సర్ ఎంత వస్తుంది, 1 వస్తుంది. సింపుల్గా కదా. ఇప్పుడు నేను ఇదే ఒక ఫార్ములాలో రిప్రజెంట్ చేస్తాను చూడండి. ఫార్ములా రిప్రజెంట్ చేయడానికి ఫార్ములా వేస్తే నాకు ఆన్సర్ అనేది రైట్ వస్తుందా రాంగ్ వస్తుందా ఒకసారి చూద్దాం. నేను ఏమన్నా 5ని 2 బిట్స్ లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ చేస్తున్నా. లెఫ్ట్ సైడ్ అంటే ఏంటి, మల్టిప్లై చేస్తున్నా. అంటే 5 ఇంటూ 2 పవర్ ఎన్ని బిట్స్ నేను రైట్ సైడ్ షిఫ్ట్ చేస్తున్నా, లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ చేస్తున్నా, 2 బిట్స్, 2 స్క్వేర్. కాబట్టి 5 ఇంటూ 4 దట్ ఈస్ ఈక్వల్ టు 20. వచ్చిందా రాలేదా, ఎంత సింపుల్ అసలు, చాలా సింపుల్. ఇప్పుడు ఇది చూడండి, ఇదైతే ఇంకా సింపుల్. నెంబర్ 5 డివైడెడ్ బై, నేను ఎందుకు డివైడెడ్ బై అంటే రైట్ సైడ్ షిఫ్ట్ చేస్తున్నా. రైట్ సైడ్ ఎన్ని బిట్స్ షిఫ్ట్ చేస్తున్నా, 2 పవర్ 2 బిట్స్ షిఫ్ట్ చేస్తున్నా. అంటే ఇక్కడ నాకు ఏమవుతుంది, 5 డివైడెడ్ బై 4 చేస్తున్నా. 5 డివైడెడ్ బై 4 చేస్తున్నప్పుడు నా వాల్యూ ఎంత వస్తుంది, 1 వస్తుంది. ఓకే, సింపుల్, చాలా సింపుల్, కాంప్లెక్స్ టాస్క్ లేదు అసలు. అదేంటి ఇప్పుడు ఇక్కడ పాయింట్లో రావాలంటే మనం పాయింట్ కన్సిడర్ చేయం. ఆ పాయింట్ ముందు ఏదైతే ఉందో దాన్ని మనం కన్సిడర్ చేస్తాం. సో వీటిని మనం ఫ్లోర్ వాల్యూస్, సీల్ వాల్యూస్ అంటాం. ఫ్లోర్ వాల్యూలో మనం ఏం చేస్తామంటే, ఫర్ సపోజ్ ఇప్పుడు నా దగ్గర ఇప్పుడు 1.4 ఉంది అనుకోండి. 1.4కి సీల్ వాల్యూ ఎంత, ఫ్లోర్ వాల్యూ ఎంత అంటే 1. 1.4కి సీల్ వాల్యూ ఎంత అంటే 1. 1.4కి సీల్ వాల్యూ 1.4కి దేనికి దగ్గరలో ఉంది, ఫ్లోర్ అంటే పైన కింద మనం చూస్తాం. ఓకే సారీ 1.4కి ఫ్లోర్ వాల్యూ, దీన్ని నేను ఫ్లోర్ అంటున్నాను.
ఫ్లోర్ వాల్యూ. 1.4కి ఫ్లోర్ వాల్యూ ఏంటి? 1. ఓకే, 1.4కి సీల్ వాల్యూ ఏంటి? 1.4కి సీల్ వాల్యూ ఏంటంటే 2. అంటే సీల్ అంటే ఏంటి? దీనికన్నా అప్పర్ బౌండ్ ఉన్న వాల్యూ మనం చూస్తాం. ఓకే, కనిపించట్లేదా? సింపుల్, కాంప్లెక్స్ టాస్క్ ఏం లేదు. 1.4కి దీన్ని నేను ఏమంటున్నా? సీల్ వాల్యూ అంటాను. 1.4కి దీన్ని నేను ఏమంటున్నా? ఫ్లోర్ వాల్యూ అంటున్నా. 1.4కి ఫ్లోర్ వాల్యూ ఎంత? 1. 1.4కి సీల్ వాల్యూ ఎంత? 2. డిఫరెన్స్ అర్థమవుతుందా? సీల్ వాల్యూ అంటే ఏంటి? అప్పర్ బౌండ్. 1.4 అనేది మనం రెండిట్లో ఏం చేస్తామంటే 1.4కి ఏది దగ్గరలో ఉందని మనం చూస్ చేస్తాం. ఎప్పుడైతే నేను సీల్ వాల్యూ చేస్తానో దీనికన్నా అప్పర్ వాల్యూ రియల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ వాల్యూ నేను చూస్ చేస్తాను. 2 అనేది దీనికి క్లోజెస్ట్ ఉంది అప్పర్ వాల్యూస్లో. ఓకే, 1.4కి లోవర్ వాల్యూస్లో ఏది క్లోజ్ ఉంది? రియల్ వాల్యూ, పాయింట్ వాల్యూ కాదు, డెసిమల్ వాల్యూ కాదు, రియల్ వాల్యూ ఏది క్లోజ్గా ఉందంటే 1 అనేది క్లోజ్గా ఉంది. సో అది దీన్ని నేను సీల్ వాల్యూ అంటున్నా, దీన్ని నేను ఫ్లోర్ వాల్యూ అంటున్నా. చాలా ఇంపార్టెంట్. ఓకే, సింపుల్, కాంప్లెక్స్ టాస్క్ ఏం లేదు అసలు. ఓకే, సో అందుకే నేను 5/4 ఎప్పుడైతే అన్నానో దాన్ని నేను ఏమంటున్నా? 1 అనేది కన్సిడర్ చేస్తాను. నియరెస్ట్ ఇంటిజర్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని నేను కన్సిడర్ చేస్తాను. డెసిమల్ వాల్యూస్ అనేవి నేను కన్సిడర్ చేయను. లెఫ్ట్ షిఫ్ట్ అండ్ రైట్ షిఫ్ట్లు. ఓకే, సింపుల్. షిఫ్ట్ ఆపరేటర్స్ అర్థమైందిగా? చాలా చాలా సింపుల్, కాంప్లెక్స్ టాస్క్ ఏం లేదు అసలు. ఇప్పటి వరకు అసలు ఒక్కటి కూడా కాంప్లెక్స్ లేదు. ఇక్కడ వరకు ఏవైతే షిఫ్ట్ ఆపరేటర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చాలా చాలా సింపుల్. అస్సలు ఒక్కటి కూడా కాంప్లెక్స్ టాస్క్ ఏం లేదు. ఓకే ఓకే, ఈ రిలేషన్ ఆపరేటర్ అంతగా యూజ్ అవ్వదు. సో ఇవి అప్పుడప్పుడు యూజ్ అవుతాయి, ఇవి అంత యూజ్ అవ్వవు. కానీ వీటిని మనం చాలా యూజ్ చేస్తాం అనమాట. ఈక్వల్ టు అండ్ నాట్ ఈక్వల్ టు. దీన్ని నేను ఏమంటున్నా? ఈక్వల్ టు ఆపరేటర్, ఈక్వల్ టు ఆపరేటర్, దీన్ని నాట్ ఈక్వల్ టు అంటాం. అండ్ మళ్ళీ మనం వీటిని ఇవి కూడా వాడతాం. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దెన్, గ్రేటర్ దెన్. వీటిని కూడా మనం వాడతాం. వీటిని మన రిలేషనల్ ఆపరేటర్స్ అంటాం. ఓకే, ఇక్కడ అబ్బాయి మెన్షన్ చేస్తారా? ఇక్కడ చూడండి, రిలేషనల్ ఆపరేటర్స్ అని హెడ్డింగ్ పెట్టాను. ఇప్పుడు ఇది ఎన్నోది? 1 2 3 4, ఫోర్త్ దాంట్లో మనం ఏం డిస్కస్ చేస్తాం? రిలేషనల్ ఆపరేటర్స్. ఓకే, రిలేషనల్ ఆపరేటర్స్ నాకేమున్నాయి? లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు నాట్ ఈక్వల్ టు. వీటిని మనం ఎప్పుడు వాడతామంటే ఇఫ్ ఎల్స్ కండిషన్స్ ఎప్పుడైతే వస్తాయో మనం వీటిని వాడతాం. అంటే ఏంటి? ఇఫ్ ఎల్స్ కండిషన్స్ ఒక 2-3 క్లాసెస్ మనం తర్వాత డిస్కస్ చేసుకుంటాం. అప్పుడు మీకు ఇంకా చాలా రిలేట్ అవుతారు అనమాట అసలు మనం వీటిని ఎందుకు వాడతాం అనేది. ఓకే, ఇందులో మీకు ఆల్రెడీ చాలా తెలిసినవే. 2 నెంబర్స్ అనేవి ఈక్వలా కాదని చెక్ చేస్తాం. 2 నెంబర్స్ అనేది నాట్ ఈక్వలా కాదా, ఈక్వల్ టు నాట్ ఈక్వల్ టు అంటే మనం అలా వాడతాం. 2 నెంబర్స్ తీసుకొని మనం వాటిని కంపేర్ చేస్తాం. లెస్ దెన్ ఉందా, గ్రేటర్ దెన్ ఉందా, లేదంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉందా, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉందని చెక్ చేస్తాం అంతే. వీటినే నేను రిలేషనల్ ఆపరేటర్స్ అంటున్నాను. ఓకే, సింపుల్, కాంప్లెక్స్ టాస్క్ ఏం లేదు. రిలేషనల్ ఆపరేటర్ కూడా చాలా సింపుల్. ఇప్పటి వరకు ఏది కూడా కాంప్లెక్స్ టాస్క్ లేదు ఇక్కడ. ఫస్ట్ మనం ఏం డిస్కస్ చేసుకున్నాం? యూనరీ ఆపరేటర్ డిస్కస్ చేసుకున్నాం, ఆ తర్వాత అర్థమెటిక్ డిస్కస్ చేసుకున్నాం, ఆ తర్వాత షిఫ్ట్ ఆపరేటర్ డిస్కస్ చేసుకున్నాం, ఆ తర్వాత రిలేషనల్ ఆపరేటర్స్ అనేవి డిస్కస్ చేసుకున్నాం. ఓకే ఓకే, ముందుకు వెళ్దామా? నెక్స్ట్ ఆపరేటర్ ఏంటి? నెక్స్ట్ ఏంటంటే బిట్ వైజ్ ఆపరేటర్స్. బిట్ వైజ్లో 3 ఆపరేటర్స్ ఉంటాయి. ఎన్నయ్యే? 1 2 3 4 5. ఫిఫ్త్ ఏంటి? బిట్ వైజ్ ఆపరేటర్స్. బిట్ వైజ్ ఆపరేటర్స్. ఓకే, బిట్ వైజ్ ఆపరేటర్స్లో నాకు 3 ఆపరేటర్స్ ఉంటాయి. ఏంటంటే అవి అండ్, ఆర్, ఎగ్జార్. ఏంటి భయ్యా మొత్తం డిజిటల్ ఎలక్ట్రానిక్స్ మొత్తం చెప్పి పడేస్తున్నావు కదా అనుకుంటున్నారా? ఓకే, దీన్ని నేను ఏమంటున్నా అంటే ఎండ్ అంట. ఇది ఎండ్, ఇది ఆర్, సారీ ఇది ఎగ్జార్.
దీన్ని ఏమంటారంటే ఆర్. ఈ సింబల్స్ అనేవి బాగా గుర్తుపెట్టుకోండి. ఏ సింబల్ మిస్ అయిపోయినా సరే మొత్తం పెంట అయిపోతుంది అనమాట. సో బిట్ వైజ్ ఆపరేటర్స్ మనం దేని మీద వాడతామంటే బిట్స్ మీద వాడతాం ఆబ్వియస్గా. బిట్స్ అనేవి మనం ఇందాక ఆబ్వియస్గా చూసిందే, లెఫ్ట్ షిఫ్ట్, రైట్ షిఫ్ట్. ఓకే, ఇక్కడ వాటిని కొంచెం ఎక్స్టెండ్ చేసి మనం ఏం చేస్తున్నాం అంటే బిట్ వైజ్ ఆపరేటర్స్ కూడా మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. మెజారిటీ ఆఫ్ ది హై లెవెల్ లాంగ్వేజెస్లో ఈ బిట్ వైజ్ ఆపరేటర్స్ అనేవి మిస్ అవుతాయి. బిట్ వైజ్ ఆపరేటర్స్ అనేవి ఎందుకు ఇంపార్టెంట్ అంటే, నేను లో బిట్స్తోని గేమ్ ఆడుతున్నా కనుక. బిట్స్ అంటే ఏంటి? కంప్యూటర్కి అర్థమయ్యే లాంగ్వేజ్. ఓకే, అందుకే మోస్ట్ ఆఫ్ ది లాంగ్వేజెస్ అనేవి దీన్ని ప్రివెంట్ చేస్తాయన్నమాట, బిట్ వైజ్ బిట్స్తో ఆడుకునేదాన్ని. ఎందుకంటే మీరు ఇక్కడ 2 నెంబర్స్ తీసుకొని వాటిని ఎండ్ కానీ ఆర్ కానీ ఈ మూడిట్లో ఏ ఆపరేషన్ పెర్ఫామ్ చేసినా సరే రిజల్ట్స్ అనేవి తారుమారు అయిపోతాయి. సో వీటితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మోస్ట్ ఆఫ్ ది హై లెవెల్ లాంగ్వేజెస్ అనేవి వీటిని అవాయిడ్ చేయడానికి ప్రిఫర్ చేస్తాం. ఒకవేళ ఉన్నా సరే కర్నల్ లెవెల్ అంటే ఏదైతే మెషిన్ ఏదైతే ఉంటుందో మెయిన్ మెషిన్ ఏదైతే ఉంటుందో కంప్యూటర్లో, వాటితో ఇంటరాక్ట్ అవ్వడానికి ఇదే బ్రిడ్జ్ అనమాట. సో వీటితో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సో బిట్ వైజ్ ఆపరేటర్స్ అని మనం అందుకు వాడతాం. ఓకే, ఇందులో ఫస్ట్ది ఏంటంటే అండ్, ఎగ్జార్, ఆర్. సింపుల్, మూడు చాలా సింపుల్. ఓకే, ఇందాక మనం లెఫ్ట్ షిఫ్ట్, రైట్ షిఫ్ట్ చూసేసాం భయ్య. అవే వీటికంటే చాలా కాంప్లెక్స్. ఇది ఇంకా సింపుల్. దీనిలో ఏం లేదు. ట్రూత్ టేబుల్స్ కనుక మీకు వస్తే, ఓకే, ట్రూత్ టేబుల్స్ ఫస్ట్ టైం వింటున్నారా? ట్రూత్ టేబుల్స్ కనుక మీకు వస్తే ఈ 3 ఆపరేటర్స్ అనేవి చాలా సింపుల్. ఓకే, సింపుల్గా ట్రూత్ టేబుల్స్ మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు నేను ఏం రాస్తా? ఫస్ట్ ఎండ్ రాస్తా. బిట్ వైజ్ ఎండ్ ఆపరేటర్. ఓకే, ఎండ్ ఆపరేటర్లో నాకు ఇక్కడ ఏమవుతుంది? 1 0 0 1 0 0 1 1. ఇది ఏంటిది? ఇన్పుట్. ఇక్కడ నాకు ఏమొస్తుంది? అవుట్పుట్. ఓకే, ఎండ్ ఆపరేటర్ యొక్క సింపుల్ రూల్ ఏంటంటే 2 నెంబర్స్ కనుక 1 ఉన్నప్పుడే నా రిజల్ట్ అనేది 1 వస్తుంది, లేకపోతే 0 వస్తుంది. 1 0 0 0. ఇంకా సింపుల్గా, ఇంకా ఒక లేమ్ టెర్మినాలజీలో చెప్పాలంటే చాలా సింపుల్గా ఈ రెండింటిని మల్టిప్లై చేసేయండి. 1 × 0 0, 0 × 1 0, 0 × 0 0, 1 × 1 1. సింపుల్, లేమ్ ఎక్స్ప్లెనేషన్ ఇది. కానీ ఎట్లాంటి ఎక్స్ప్లెనేషన్ అనేది ఎండ్కి ఆర్కి పనికొస్తాం, మిగిలిన వాటికి పనికిరావు అనమాట. సో యూజువల్గా ఎలా గుర్తుపెట్టుకోకుండా ఉండడానికి ట్రై చేయండి. సో ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, ఒకవేళ నాకు ఎప్పుడైతే ఇన్పుట్లో 2 బిట్స్ అనేవి 1 అవుతుందో నా అవుట్పుట్ అనేది 1 ఇస్తుంది. సింపుల్. మిగిలిన కేసు అన్నిటిలో నాకు 0 వస్తుంది. సింపుల్, కాంప్లెక్స్ టాస్క్ ఏం లేదు. ఓకే, మనం ఒకసారి ఆర్కి మూవ్ అవుదాం. బిట్ వైజ్ ఆర్ ఆపరేటర్. ఆర్ ఆపరేటర్లో నాకు ఏమవుతుందంటే సింపుల్గా 0 0 1 1 0 1 0 1. ఇక్కడ నాకు అవుట్పుట్ ఏం ప్రింట్ అవుతుందంటే, ఎప్పుడైతే 2 నెంబర్స్ అనేవి 0 ఉంటాయో, 2 ఇన్పుట్ బిట్స్ అనేవి 0 ఉంటుందో నాకు అవుట్పుట్ అనేది 0 వస్తుంది. మిగిలిన అన్ని కేసెస్లో నాకు అవుట్పుట్ అనేది 1 ప్రింట్ అవుతుంది. 0 1 1 1. ఆబ్వియస్గా మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉండాలి లేమ్ ఎక్స్ప్లెనేషన్ ఏంటని. ఈ రెండింటిని నేను ప్లస్ చేస్తే నాకు అవుట్పుట్ అనేది వస్తుంది. కానీ చెప్తున్నా, ఈ టైప్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఎక్కడ ఇవ్వకండి, అండ్ ఎక్కడ ఈ టైప్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ అనేది వాడకండి. సో మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, ఎప్పుడైతే నేను ఆర్ ఆపరేటర్ చూస్తానో, ఆర్ ఆపరేటర్ నాకు ఎప్పుడైతే కనిపిస్తుందో నేను ఏం చేస్తా? ఎక్కడైతే 2 బిట్స్ అనేవి 0 ఉన్నాయో నాకు అవుట్పుట్ అనేది 0 వేసేస్తా. ఒకవేళ 1 కనుక ప్రెజెంట్ అయ్యి ఉంటే, ఏ బిట్ అయినా సరే 1 కనుక ప్రెజెంట్ అయ్యి ఉంటే నేను 1 వేసేస్తా. సింపుల్, కాంప్లెక్స్ టాస్క్ ఏం లేదు, చాలా సింపుల్. ఒక్క ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. 1 0 0 0 1 0 0 1 0 0 0 1 0 0 0 1. ఓకే, ఫస్ట్ నేను ఏం చేస్తా? ఎండ్ ఆపరేటర్ వేస్తా.
ఎండ్ ఆపరేటర్లో మీకు తెలిసిందే, ఎప్పుడైతే 2 బిట్స్ అనేవి 1 అవుతాయి అప్పుడే 1 అవుతుంది. మిగిలిన అన్ని కేసులో నాకు 0 కావాలి. ఇప్పుడు నాకు ఇక్కడ అవుట్పుట్ ఏమొస్తుంది చెప్పండి. చాలా సింపుల్. ఇక్కడ ఏమున్నాయి, 2 1s ఉన్నాయి అంటే నాకు అవుట్పుట్ ఏమొస్తుంది, 1 వస్తుంది. 0 0 సారీ 0 ఇక్కడ ఏముంది, 1 0 0 0 1 0 0 0 0 0 0 0 1 0 0 సారీ 1 0 0. ఓకే, సింపుల్. అర్థమైందా? చాలా సింపుల్. అంటే ఏంటి, 2 బిట్స్ అనేవి 1కి ఈక్వల్ అయినప్పుడే నాకు అవుట్పుట్ అనేది 1 వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇదే సేమ్ థింగ్ నేను ఆర్ ఆపరేటర్కి వేస్తా. నేను ఏం చేస్తున్నా, ఆర్ ఆపరేషన్ చేస్తున్నా. ఆర్ ఆపరేషన్ చేస్తున్నప్పుడు మనం ఏం గుర్తుపెట్టుకున్నాం, ఎప్పుడైతే 2 బిట్స్ అనేవి 0 అవుతాయో అవుట్పుట్ అనేది 0, నో మ్యాటర్ వాట్. ఇక్కడ చూడండి, 2 బిట్స్ అనేవి 1 ఉన్నాయి. ఓకే, అవుట్పుట్ ఏమొస్తుంది, 1 వస్తుంది. ఇక్కడ 2 బిట్స్ 0 ఉన్నాయి, 0 0. ఇక్కడ చూసుకున్నట్టు ఒక బిట్ అనేది 1 ఉంది, ఒక బిట్ అనేది 0 ఉంది. నాకు అవుట్పుట్ ఏం రావాలి, 1 రావాలి. సేమ్ గోస్ ఫర్ దిస్. ఈ 2 బిట్స్ కూడా అంతే అవుతుంది, 1 0 0 1. చూసారా, బిట్స్ మొత్తం మారిపోతున్నాయి. అసలు మీరు ఎండ్ ఆపరేటర్ ఆర్ ఆపరేటర్ అనేవి అందుకే అంత పవర్ఫుల్ అనమాట. ఎందుకంటే ఇవి సిస్టమ్ లెవెల్ ఆపరేషన్స్ అనమాట. లో లెవెల్ లాంగ్వేజ్లో వీటిని వాడతాం మనం. ఎండ్ ఆపరేషన్స్ ఆర్ ఆపరేషన్స్ అనేవి వాడతాం మనం సింపుల్గా. చాలా చాలా సింపుల్, చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది అసలు. ఓకే, సో యా, ఇలా గుర్తుపెట్టుకోండి. ఫర్ సపోజ్ ఇక్కడ నేను ఇంకొక ఇంకొక సెట్ ఆఫ్ బిట్స్ ఇస్తున్నా. 1 0 0 1 2 సారీ 0 1 1 1. ఇప్పుడు మీరు ఈ మూడింటికి ఆర్ ఆపరేటర్ వేయచ్చు, ఆ మూడింటికి ఎండ్ ఆపరేటర్ వేయచ్చు. ఓకే, సింపుల్. కాంప్లెక్స్ టాస్క్ ఏం లేదు, చాలా చాలా సింపుల్. ఓకే, ఇంకొక ఆపరేటర్ మిగిలిపోయింది. ఆ ఒక్క ఆపరేటర్ చెప్పే భయ్యా. ఓకే, ఇప్పుడు వరకు అసలు ఒక్కటి కూడా కాంప్లెక్స్ టాస్క్ లేదు, చాలా చాలా సింపుల్, చాలా సింపుల్. ఓకే, ఇంకేం ఆపరేటర్ మిగిలింది నా దగ్గర, ఎగ్జార్ ఆపరేటర్ అనేది మిగిలింది. బిట్ వైజ్ ఎగ్జార్ ఆపరేటర్, బిట్ వైజ్ ఎగ్జార్ ఆపరేటర్. ఇక్కడ కూడా ఎంత, ట్రూత్ టేబుల్ మాత్రం పక్కా ఉంటుంది భయ్య. ట్రూత్ టేబుల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నేను ఏమంటున్నా సింపుల్గా 0 0 1 1 0 1 0 1. ఓకే, ఎగ్జార్ చూడండి ఏమవుతుందో. ఇక్కడ నేను ఎప్పుడు 1 పెడతా అంటే, ఎనీ 1 ఆఫ్ ది బిట్ ఈజ్ 1 అయినప్పుడు నాకు అవుట్పుట్ అనేది 1 వస్తుంది. 2 బిట్స్ కనుక సేమ్ ఉంటే నా అవుట్పుట్ అనేది 0 వస్తుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది, 0 1 1 0. ఎందుకు భయ్యా, ఎందుకు ఎందుకు ఇక్కడ చూడండి, నాకు 2 బిట్స్ అనేవి సేమ్ ఉన్నాయి కాబట్టి అవుట్పుట్ అనేది 0 వస్తుంది. 2 బిట్స్ అనేవి సేమ్ ఉన్నాయి కాబట్టి అవుట్పుట్ అనేది 0 వస్తుంది. కానీ ఇక్కడ చూడండి, ఒక బిట్ 0 ఉంది, ఒక బిట్ 1 ఉంది, అంటే 2 బిట్స్ డిఫరెంట్ గా ఉన్నాయి. నాకు అవుట్పుట్ అప్పుడు ఏమొస్తుంది, 1 వస్తుంది. సింపుల్, కాంప్లెక్స్ టాస్క్ ఏం లేదు, చాలా చాలా సింపుల్. ఇది ఎగ్జార్ అంటే. ఈ 3 ఆపరేటర్స్ అనేవి ఉంటాయి అన్నమాట మన సి ప్రోగ్రామింగ్ లో. ఓకే, ఇంకా చాలా ఆపరేటర్స్ ఉంటాయి, అంటే చాలా లాజిక్ గేట్స్ ఉంటాయి అనమాట. లాజిక్ గేట్స్ అంటే ఏంటి, ఆర్ గేట్ ఉంటుంది, ఎండ్ గేట్ ఉంటుంది, ఎగ్జార్, నాండ్, నార్. ఓకే, మనకి సిలో ఈ 3 అనేవి ఉన్నాయి అనమాట. ఓకే, సింపుల్. సేమ్ ఇలానే ఇందాకట్లానే, సేమ్ ఇందాక ఎగ్జాంపుల్కి ఎగ్జార్ వేసి ఒకసారి ట్రై చేయండి, ఆన్సర్ ఏమొస్తుందో చూడండి. ఓకే, దాన్నే మీరు మళ్ళీ ఇంకొక చాలా చిన్న అసైన్మెంట్ అనుకోండి, దాన్ని మీరు నెంబర్ కింద మార్చి చూడండి. అంటే బైనరీ నెంబర్ నుంచి డెసిమల్ నెంబర్లోకి ఒకసారి మార్చి చూడండి. చాలా సింపుల్, కాంప్లెక్స్ టాస్క్ ఏం లేదు. ఓకే, చాలా కవర్ చేసేద్దాం, చాలా ఆల్మోస్ట్ అయిపోయింది. ఓకే, సారీ, ప్రతిదానికి అసోసియేటివిటీ చెప్పడం మర్చిపోయా. ఇక్కడ నుంచి టాప్ నుంచి మనం బాటమ్ వరకు ఏవైతే చూసామో, ఒక్క యూనరీ ఆపరేటర్స్ తప్ప మిగిలినవన్నీ కూడా లెఫ్ట్ టు రైట్ అసోసియేటివిటీ ఉంటుంది. అంటే ఏంటి, ఫర్ సపోజ్ ఇప్పుడు 2 ఎండ్స్ వచ్చాయి అనుకోండి, ఫస్ట్ ఏ ఎండ్ పర్ఫామ్ చేయాలి, నేను లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళాలి. ఓకే, నేను ఏమంటున్నా, 5 ఎండ్ 10 ఎండ్ 12 ఎండ్ 13 ఉంది అనుకోండి. ఓకే, ఫస్ట్ మీరు ఏం పర్ఫామ్ చేస్తారు, ఇవి పర్ఫామ్ చేస్తారు.
ఆ తర్వాత దీనికి ఏదైతే రిజల్ట్ వస్తుందో ఆ రిజల్ట్తోనే దీన్ని ఎండ్ చేస్తారు. ఇక్కడ నుంచి మళ్ళీ ఏదైతే రిజల్ట్ వస్తుందో దీంతో ఎండ్ చేస్తారు 13తో. అంటే మీరు ఓకే సారీ ఇలా ఎండ్ అంటే మళ్ళీ ఇలా ఎండ్ చేయకండి, మళ్ళీ దీన్ని బైనరీలోకి మార్చాలి. బైనరీలోకి మార్చి అప్పుడు ఫస్ట్ ఈ రెండింటిని ఎండ్ చేయండి. ఆ వచ్చిన రిజల్ట్ ఏదైతే ఉందో దాన్ని దీంతో ఎండ్ చేయండి. ఆ తర్వాత ఏదైతే రిజల్ట్ వస్తుందో దాన్ని దీంతో ఎండ్ చేస్తారు. అంటే ఏంటి అసోసియేటివిటీ ఎట్ వెళ్తుంది చూడండి, లెఫ్ట్ టు రైట్, లెఫ్ట్ టు రైట్. సింపుల్, అస్సలు కాంప్లెక్స్ టాస్కే లేదు. కానీ ఇక్కడికి వచ్చేసరికి యూనరీ ఆపరేటర్స్ వచ్చేసరికి అసోసియేట్ చేయడం ఉంది రైట్ టు లెఫ్ట్ ఉంది. ఓకే, రైట్ టు లెఫ్ట్. దీన్ని మనం ఎప్పుడైతే క్వశ్చన్స్ చేస్తామో గుర్తుపెట్టుకోండి, జస్ట్ రైట్ టు లెఫ్ట్ ఉంటుందని గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే మనం క్వశ్చన్స్ చేస్తామో ఇంకా మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. యూనరీ ఆపరేటర్ ఒకటి వదిలేసి ఇప్పటి వరకు మనం ఏదైతే డిస్కస్ చేసామో మొత్తం కాదు, ఇప్పటి వరకు మనం ఏదైతే డిస్కస్ చేసామో వాటన్నిటికీ కూడా అసోసియేటివిటీ లెఫ్ట్ టు రైట్ ఉంటుంది. చాలా చాలా అంటే చాలా దూరం వచ్చేసాం కుర్రాడా, ఇంకా చాలా తక్కువ ఉన్నాయి. ఇంకెన్ని ఉన్నాయి, ఇన్నే చూడండి. చాలా కొంచెం చిన్నవి, కొంచెం సేపు ఓపిక పట్టండి అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఏంటి, లాజికల్ ఎండ్ ఆపరేటర్. ఓకే, ఎన్నయ్యే, 1 2 3 4 5 6. సిక్స్త్ది ఏంటి, లాజికల్ అండ్ ఆపరేటర్. ఇది కూడా సేమ్ అంతే, బిట్ వైజ్ లానే. కానీ ఇక్కడ మనం ఏం చేస్తాం అంటే బిట్స్తో గేమ్ ఆడతాం. ఇక్కడ ఏంటంటే 2 ఎక్స్ప్రెషన్స్తో ఆడదాం అన్నమాట. సింపుల్గా నేను ఏమంటున్నాను అంటే వీటిని కూడా మనం ఇఫ్ ఎల్స్ కండిషన్స్లోనే మనం మ్యాక్సిమం వాడతాం వీటిని, మ్యాక్సిమం. ఓకే, ఫర్ సపోజ్ ఒక ఎగ్జాంపుల్ కింద చెప్తా చూడండి. లాజికల్ అండ్ మనం ఎక్కడ వాడతాం, ఓకే దీన్ని అప్పుడు డిస్కస్ చేద్దాం, లేకపోతే ఇఫ్ ఎల్స్ కండిషన్స్ దగ్గర చెప్తే మీకు ఇంకా సింపుల్గా అర్థమవుతుంది అనమాట. ఇఫ్ ఎల్స్ కండిషన్ దగ్గర మనం ఎక్కువగా వాడతాం వీటిని. ఓకే, ఎప్పుడు చెప్దాం. లాజికల్ ఎండ్ ఒకటి ఉంది, లాజికల్ ఆర్ ఒకటి ఉంది. రెండు చాలా సింపుల్. మనం ఏం చేస్తున్నాం అంటే 2 వాల్యూస్ని కంపేర్ చేస్తాం. ఒకవేళ ఈ రెండు కనుక ట్రూ అయితేనే నాకు అవుట్పుట్ అనేది ట్రూ వస్తుంది. అంటే ఏంటి, ఇఫ్ ఓకే ఒక హై లెవెల్లో చెప్తా. హై లెవెల్లో ఇఫ్ ఒక ఎక్స్ప్రెషన్, ఓకే ఇఫ్ ఎక్స్ప్రెషన్ 1 అండ్ ఎక్స్ప్రెషన్ 2, ఒకవేళ ఇవి రెండు కనుక ట్రూ అయితే అప్పుడు నేను లోపలికి వెళ్తా. ఎండ్ చూడండి, బిట్ వైజ్ ఎండ్ చూడండి. బిట్ వైజ్ ఎండ్లో ఏమవుతుంది, నాకు 2 బిట్స్ అనేవి 1 2 బిట్స్ అనేవి ఎప్పుడైతే 1కి ఈక్వల్ అవుతాయి అప్పుడు నాకు అవుట్పుట్ ఏమొస్తుంది, 1 వస్తుంది. ఇక్కడ కూడా అంతే, ఎప్పుడైతే ఈ 2 కండిషన్స్, ఈ 2 ఎక్స్ప్రెషన్స్ ఎప్పుడైతే ట్రూ అవుతాయో అప్పుడే నేను ఇఫ్ లోపలికి వెళ్తా, లేకపోతే బయటకు వస్తాను. ఇక్కడ మనం వాడతాం. ఇంకా దీని ఇది హై లెవెల్లో చెప్పాను నేను. ఇంకా మీకు చాలా క్లియర్గా ఇఫ్ ఎల్స్ కండిషన్స్ దగ్గర మనం ఈ 2 ఆపరేటర్స్ అనేవి డిస్కస్ చేస్తున్నాం. ఓకే, సింపుల్. దీనికి కూడా అసోసియేటివిటీ ఏముంటుంది, లెఫ్ట్ టు రైట్ ఉంటుంది, లెఫ్ట్ టు రైట్ ఉంటుంది. సింపుల్, ఇది గుర్తుపెట్టుకోండి చాలు. ఓకే, నెక్స్ట్ది ఏంటి, టెర్నరీ ఆపరేటర్. దీన్ని మనం ఎక్కడో చూసినట్టుంది. ఓకే, లాజికల్ ఎండ్లో మనం 2 ఎండ్స్ వాడతాం. ఇందా నేను పైథాన్ సింటాక్స్ రాజా, దీన్ని మనం లాజికల్ ఎండ్ అంటాం. లాజికల్ ఎండ్ అండ్ దీన్ని నేను లాజికల్ ఆర్ అంట. ఇవి రాసి పెట్టుకోండి. దీన్ని నేను లాజికల్ ఎండ్ అంట, దీన్ని నేను లాజికల్ ఆర్ అంట. వీటిని నేను ఏమంటున్నా, లాజికల్ ఆపరేటర్స్ అంటున్నా. సింపుల్, కాంప్లెక్స్ టాస్క్ ఏం లేదు అసలు. ఓకే, దీని అసోసియేటివిటీ ఏముంటుంది, లెఫ్ట్ టు రైట్ ఉంటుంది. సింపుల్, కాంప్లెక్స్ టాస్క్ ఏం లేదు అసలు. ఓకే, నెక్స్ట్ది ఏంటి, టెర్నరీ కండిషన్ ఆపరేటర్. టెర్నరీ కండిషన్ ఆపరేటర్ ఎన్నోది, ఇది సెవెంత్ది. టెర్నరీ కండిషన్ ఆపరేటర్. టెర్నరీ కండిషన్ ఆపరేటర్ ఏమవుతుందంటే మనం ఇక్కడ 3 ఎక్స్ప్రెషన్స్ అనేవి వాడతాం మనం సింపుల్గా.
3 ఎక్స్ప్రెషన్స్ ఏంటండి. ఇప్పుడు నేను చెప్పాను దాకా ఇఫ్ ఇదైతే ఇక్కడికి వెళ్ళు లేకపోతే బయటికి వెళ్ళు అని చెప్పేసి సేమ్ ఇప్పుడు ఆ ఇఫ్ ఎల్స్ని ఒక్క స్టేట్మెంట్లో రాయాలంటే ఒకటే లైన్లో రాయాలంటే నేను టెర్నరీ కండిషన్ ఆపరేటర్ అనేది వాడతాను అనమాట. కండిషనల్ ఆపరేటర్. ఓకే, ఇప్పుడు నేను ఏమంటున్నా కండిషన్ క్వశ్చన్ మార్క్ ఎక్స్ప్రెషన్ 1 ఎక్స్ప్రెషన్ 2. ఓకే చూడండి సింపుల్గా కండిషన్ క్వశ్చన్ మార్క్. ఇక్కడ నేను టెర్నరీ ఎందుకు అంటున్నా అంటే ఇక్కడ 3 కండిషన్స్ వాడుతున్నాను నేను. చూడండి 3 ఎక్స్ప్రెషన్స్ వాడతా. ఫస్ట్ నేను దేనికి వాడుతున్నా, కండిషన్కి వాడుతున్నా. కండిషన్ క్వశ్చన్ మార్క్. ఒకవేళ కండిషన్ కనుక ట్రూ అయితే ఎక్స్ప్రెషన్ 1 అనేది అవుట్పుట్ కింద వస్తుంది. ఒకవేళ కండిషన్ కనుక ఫాల్స్ అయితే ఎక్స్ప్రెషన్ 2 అనేది అవుట్పుట్ కింద వస్తుంది. సింపుల్, కాంప్లెక్స్ టాస్క్ అనేది. ఇది కూడా ఒక క్వశ్చన్ చేస్తే మీకు చాలా సింపుల్గా అర్థమవుతుంది. అది నేను ఇఫ్ ఎల్స్ కాన్సెప్ట్ అయిన తర్వాత ఇఫ్ ఎల్స్ ఇఫ్ కాన్సెప్ట్ అయిన తర్వాత మీకు ఈ 3 అనేవి మళ్ళీ మనం ఒకసారి వెనక్కి వచ్చి మళ్ళీ మనం నీట్గా చెక్ చేస్తాం అనమాట. ఒక హై లెవెల్ ఓవర్వ్యూ కోసం ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సింపుల్, కాంప్లెక్స్ టాస్క్ ఏం లేదు అసలు. ఓకే, ఇప్పటికి చాలా టైం అయిపోయింది. ఓకే, ఇంకొంచెం అయిపోయింది, ఇంకా కొంచెమే, టైంతో సంబంధం లేదు మనకి. ఇంకా కొంచెం డిస్కస్ చేసుకుంటే ఈ కాన్సెప్ట్ మొత్తం, ఈ టేబుల్ మొత్తం మీకు క్లియర్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఏంటి అసైన్మెంట్ ఆపరేటర్. ఎన్నోది ఇది? 8th. ఏంటి బ్రో ఇందాకే కదా బ్రో సింపుల్ అసైన్మెంట్ ఆపరేటర్ అని డిస్కస్ చేసావు. క్లాస్ స్టార్టింగ్లో చెప్తాం. స్టార్టింగ్లో సింపుల్ అసైన్మెంట్ ఆపరేటర్ అని ఒకటి చెప్తావు. ఏంటది సింపుల్ అసైన్మెంట్ ఆపరేటర్? ఈక్వల్ టు అనేది సింప్లెస్ట్ అసైన్మెంట్ ఆపరేటర్ అనమాట. దీంట్లో నేను ఏం చేస్తున్నా, ఒక వాల్యూ అనేది ఒక వేరియబుల్కి అసైన్ చేస్తున్నా ఈక్వల్ టు ఆపరేటర్ పెట్టి. ఓకే, ఇక్కడ నాకు కొన్ని బంచ్ ఆఫ్ ఆపరేటర్స్ ఉన్నాయి. ఏంటి బ్రో ఇన్ని ఉన్నాయి? అసలు ఏం లేవు, చాలా సింపుల్. ఇందులో ఫస్ట్ది ఏంటి? ఈక్వల్ టు ఆపరేటర్. సెకండ్ది ఏమంటున్నా, ఈ సెకండ్ అర్థమైతే ఈ మిగిలినవన్నీ అర్థమైపోతాయి బ్రో. ఈ సెకండ్ ఏంటి? ప్లస్ ఈక్వల్ టు ఆపరేటర్ ఏం చేస్తుంది అసలు? ప్లస్ అయిపోతుంది, ఈక్వల్ టు అయిపోతుంది. అంటే హై లెవెల్లో నాకు ఇప్పుడు ఏమవుతుంది అంటే నేను ఒక వాల్యూని యాడ్ చేస్తున్నా అండ్ ఆ వాల్యూని ఒక దాంట్లో స్టోర్ చేసేస్తున్నా. అంతే. అనుకున్నది కరెక్టే, మీరు అనుకున్నది కరెక్టే, చాలా సింపుల్. ప్లస్ ఈక్వల్ టులో ఏమవుతుందంటే ఒక వాల్యూని యాడ్ చేస్తున్నారు, యాడ్ చేసింది ఇంకో వాల్యూలో స్టోర్ చేసేస్తున్నారు. ఓకే, సింపుల్. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్తో చెప్తా చూడండి. ఇంట్ ఏ, ఇక్కడ నేను ఏం చేస్తున్నా, వేరియబుల్ డిక్లేర్ చేస్తా. అండ్ ఇప్పుడు నేను ఏ ఈక్వల్ టు ఎన్ అంటున్నా. అంటే ఏంటి? ఏ లోపల 10 అనే వాల్యూ నేను స్టోర్ చేశాను. అంటే ఏంటి? ఏ అంటే ఫస్ట్ ఒక డబ్బా గీసి పడేయండి, అందులో 10 వాల్యూ స్టోర్ చేసేయండి. సింపుల్. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఏ ప్లస్ ఈక్వల్ టు 20 అంటున్నా. ఓకే, అంటే ఇప్పుడు నా దగ్గర ఏలో ఈ స్టేట్మెంట్ అనేది, ఈ ఎక్స్ప్రెషన్ అనేది ఎలా అవుతుందో ఒకసారి చూడండి. ఈ ఎక్స్ప్రెషన్ అనేది ఎలా కన్వర్ట్ అవుతుందంటే బ్యాక్ ఎండ్లో ఇది ఇంకో కలర్ వాడదాం. బ్యాక్ ఎండ్లో ఇది ఎలా కన్వర్ట్ అవుతుందంటే ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 20. అంటే నేను ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 20 రాసే బదులు ఇలా కూడా రాసుకోవచ్చు, ఇది కూడా కరెక్టే. ఇలా రాసే బదులు నేను ఏం చేస్తున్నా, ఏ ప్లస్ ఈక్వల్ టు 20 అంటున్నా. ఏ ప్లస్ ఈక్వల్ టు 20 అన్నా, ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 20 అన్నా ఈక్వల్. సింపుల్. ఓకే, ఇప్పుడు నా దగ్గర ఏలో వాల్యూ ఎంత ఉంది? 10. అంటే ఇక్కడ ఏమవుతుంది? 10 ప్లస్ 20 వాల్యూ ఎంత? 30. ఆ 30 వాల్యూ నేను మళ్ళీ ఎందులో స్టోర్ చేస్తున్నా? ఏలో స్టోర్ చేస్తున్నా. సింపుల్. అంటే ఇప్పుడు నా ఏ అనే వాల్యూలో ఇప్పుడు మీరు ఒకవేళ ఇక్కడ ప్రింట్ ఎఫ్ ఏ అని ఇస్తే వాల్యూ ఎంత ప్రింట్ అవ్వాలి? 30 అనేది ప్రింట్ అవ్వాలి. సింపుల్. ప్లస్ ఈక్వల్ అర్థమైపోయిందా మీకు? ప్లస్ ఈక్వల్ అర్థమైందిగా. ఇప్పుడు ఇదే ఫర్ సపోజ్ ఇంకొకటి ఇస్తా చూడండి. ఇక్కడ నేను ఏమంటున్నా, ఇంట్ ఏ, నేను ఇక్కడ ఇంట్ ఏ ఈక్వల్ టు 9 ఇస్తున్నా అండ్ ఏ మైనస్ ఈక్వల్ టు 5 అని ఇస్తున్నా.
ఇక నేను ఏం చేస్తున్నా, ప్రింట్ ఎఫ్ ఏ అంటున్నా. ఇక్కడ ఒక దగ్గర నేను ఒక ప్రింట్ ఆప్షన్ ఇస్తా, ప్రింట్ ఎఫ్ ఏ అంటున్నా. ఇప్పుడు నా దగ్గర అవుట్పుట్ ఏం రావాలి చెప్పండి చాలు. ఇక్కడ నాకు అవుట్పుట్ ఏం ప్రింట్ అవుతుంది చెప్పండి చాలు. ఇక్కడ ఏమేమి నెంబర్స్ ప్రింట్ అవుతాయి, చాలా సింపుల్. ఫస్ట్ ఏ అంటే ఏంటో ఒక డబ్బా క్రియేట్ చేసేస్తా. ఏ అనే డబ్బా క్రియేట్ చేస్తా. ఏ అనే డబ్బాలో 9 అనే వాల్యూ ఉంది. ఓకే, సింపుల్. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఏ అనే వాల్యూని ప్రింట్ చేస్తున్నా. ఏలో ఎంత ఉంది, 9. ఫస్ట్ అవుట్పుట్ ఏమొస్తుంది, 9 అనేది ప్రింట్ అయిపోతుంది. ఆ తర్వాత ఏం చేస్తున్నా, ఏ మైనస్ ఈక్వల్ టు 5 చేస్తున్నా. అంటే ఏంటి, ఏ ఈక్వల్ టు ఏ మైనస్ 5 చేస్తున్నా. ఆల్రెడీ ఏలో ఎంత వాల్యూ ఉంది, 9, -5 చేస్తున్నా. అంటే దీని వాల్యూ ఎంత అవుతుంది, 4. ఇప్పుడు నేను ఆ వాల్యూని ఎందులో స్టోర్ చేస్తున్నా, ఏలో స్టోర్ చేస్తున్నా. అంటే ఇక్కడ ఏమవుతుంది, 9 అనేది ఓవర్ రైడ్ అయిపోయి 4 అనే వాల్యూ స్టోర్ అవుతుంది. 4 అనే వాల్యూ స్టోర్ అయిపోయిన తర్వాత నేను ఏం చేస్తున్నా, మళ్ళీ ఏని ప్రింట్ చేస్తున్నా. అప్పుడు నా దగ్గర ఏం ప్రింట్ అవుతుంది, 4 అనేది ప్రింట్. ఆన్సర్ ఏమవుతుంది, 9, 4 వస్తున్నాయి ఆన్సర్స్. మైనస్ ఈక్వల్ అయిపోయిందా, ప్లస్ ఈక్వల్ అయిపోయింది, మైనస్ ఈక్వల్ అయిపోయిందా. సేమ్ ఇలానే మల్టిప్లికేషన్ ఈక్వల్ టు, డివిజన్ ఈక్వల్ టు, మాడ్యులస్ ఈక్వల్ టు, రైట్ షిఫ్ట్ ఈక్వల్ టు, లెఫ్ట్ షిఫ్ట్ ఈక్వల్ టు. ఇవన్నీ అవే, ఇవన్నీ అవే మొత్తం. సింపుల్. ఒకటి అర్థమైతే మిగిలినవన్నీ అర్థమైపోతుంది. అందులో పెద్ద కాంప్లెక్స్ టాస్క్ ఏం లేదు. అండ్ లాస్ట్ వచ్చేసరికి కామా. కామా మనం ఇన్ జనరల్ సపరేట్ చేయడానికి ఇస్తాం. ప్రింటింగ్ టైం అప్పుడు యూజ్ అవుతుంది, అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఒక ఎగ్జాంపుల్, ఓకే కామా కూడా చెప్పేద్దాం ఇంకెందుకు. ఎన్నో ఆపరేటర్ ఇది, 7, 8, 9, 9th ఆపరేటర్ కామా. కామాలో ఏమవుతుందంటే సింపుల్గా ప్రింట్ ఎఫ్ %d కామా, ఓకే %d కామా %.1f. ఇక్కడ నేను ఏమిస్తున్నా, 2, 0.34. ఇది నా క్వశ్చన్. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఏం వాడా, కామా ఆపరేటర్ అనేది ఇక్కడ వాడా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది ఏం చేస్తుంది సింపుల్గా, %d మనం దేనికి వాడతాం అంటే ఇంటిజర్స్ వాడతాం. ఇక్కడ %d వాడుతున్నప్పుడు ఏమవుతుందంటే ఈ 2 వాల్యూ అనేది ఇక్కడ వస్తుంది అనమాట. బ్యాక్ ఎండ్ అది అలా పర్ఫామ్ అవుతుంది ఆ యాక్షన్ అనేది. అంటే ఇప్పుడు అవుట్పుట్ కింద ఏమొస్తుంది, ఇంటిజర్ మీరు ఎప్పుడైతే వాడతారో అప్పుడు మీరు %d అనేది పెడతారు సింపుల్గా. ఇందాక నేను ఏం చేసా, ప్రింట్ ఆఫ్ ఏ అని రాదా ఫర్ కన్వీనియన్స్ కోసం. ఓకే, నా కన్వీనియన్స్ కోసం నేను ఏ అని రాదా, సో దట్ మీకు అర్థమైపోతుంది ఓకే ఏని ప్రింట్ చేయాలని చెప్పేసి. అసలు యాక్చువల్గా కోడ్ రాసేటప్పుడు మనం ఏం చేస్తామంటే %d అని రాస్తాం. %d అని నేను ఎప్పుడైతే రాస్తానో ఈ 2 వాల్యూ అనేది ఇక్కడ రీప్లేస్ అయిపోతుంది ప్రింట్ చేస్తున్నప్పుడు. అంటే %d ఏం డినోట్ చేస్తుంది, ఇంటిజర్ డినోట్ చేస్తుంది. %d అనేది ఇంటిజర్ డినోట్ చేస్తుంది. %f అనేది ఫ్లోట్ వాల్యూ డినోట్ చేస్తుంది. %c అనేది తెలిసిందే మీకు, క్యారెక్టర్ డినోట్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు నాకు ఇక్కడ ఏం ప్రింట్ అవుతుందంటే %d. ఇక్కడ నేను కామా ఆపరేటర్ తర్వాత ఏ వాల్యూ ఉంది, ఫస్ట్ ఈ డబుల్ కోట్స్లో ఉండేది ప్రింట్ అవుతుంది. ఈ డబుల్ కోట్స్లో ఈ వాల్యూ వరకు ఉంది. ఫస్ట్ కామా ఏముంది, నాకు ఇంటిజర్ ఉంది. అంటే ఇక్కడ ఇంటిజర్ వాల్యూ అనేది స్టోర్ అవుతుంది. అంటే 2 అనేది ఫస్ట్ ప్రింట్ అవుతుంది. ఓకే, ఆ తర్వాత ఏమంటున్నా, %.1f అంటున్నా. ఎఫ్ అంటే ఏంటి, ఫ్లోట్ వాల్యూ. .1f ఎందుకు రాసావు భయ్యా అంటే, పాయింట్ తర్వాత నాకు ఎన్ని వాల్యూస్ కావాలి నేను చెప్తున్నాను. నాకు పాయింట్ తర్వాత ఎన్ని వాల్యూస్ కావాలి, ఒకటే వాల్యూ కావాలి, 1f. ఒకవేళ నేను ఇక్కడ 2f అని రాస్తే పాయింట్ తర్వాత నాకు 2 వాల్యూస్ కావాలి. ఓకే, ఇప్పుడు నాకు ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, 2 వాల్యూస్ ఉన్నాయి, కానీ నాకు పాయింట్ తర్వాత ఒకటే వాల్యూ కావాలి. కాబట్టి 0.3 అనేది ఇక్కడ ప్రింట్ అవుతుంది. సింపుల్, కాంప్లెక్స్ టాస్క్ ఏం లేదు, చాలా చాలా సింపుల్. ఓకే ఓకే, ఇలా నేను ఎందుకు రాశాను అంటే ఇది కన్వీనియన్స్ కోసం రాశాను. ఎగ్జామ్లో మీకు ఎలా ఇవ్వరు, ఓకే ఎగ్జామ్లో మీకు ఎట్లా ఇస్తారు, %d, %f, %c అని చెప్పేసి మీరు ఏం చేయాలంటే ఆ %d అంటే ఇంటిజర్ ప్రింట్ అవుతుంది, f అంటే ఫ్లోట్ వాల్యూ ప్రింట్ అవుతుంది, c అంటే క్యారెక్టర్ వాల్యూ ప్రింట్ అవుతుంది. సింపుల్, కాంప్లెక్స్ టాస్క్ ఏం లేదు. ఓకే ఓకే ఓకే, చాలా చాలా టైం స్పెండ్ చేసాం మనం దీని మీద, చాలా చాలా టైం స్పెండ్ చేసాం. అండ్ అసోసియేటివిటీ, ఓకే మర్చిపోయారు మీరు.
ఓకే, ఇందులో అసోసియేటివిటీలో ఎందుకు అసోసియేటివిటీ ఇంపార్టెంట్ అంటున్నాయంటే యూనరీ ఆపరేటర్కి రైట్ టు లెఫ్ట్ ఉంటుంది, అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే టెర్నరీ ఆపరేటర్కి అసైన్మెంట్ ఆపరేటర్కి కూడా రైట్ టు లెఫ్ట్ అనేది ఉంటుంది. మిగిలిన అన్నిటికీ కూడా లెఫ్ట్ నుంచి రైట్కి ఉంటుంది. ఈ త్రీ ఈ త్రీ ఆపరేటర్స్ మాత్రం రైట్ నుంచి లెఫ్ట్కి ఉంటుంది. సింపుల్, కాంప్లెక్స్ టాస్క్ ఉంది. ఈ త్రీ మీరు గుర్తుపెట్టుకుంటే మిగిలినవన్నీ లెఫ్ట్ టు రైట్ అని మీరు ఎగ్జామ్లో కొట్టి పడేయచ్చు. ఓకే, ఇవన్నీ మీరు ఎంత స్ట్రాంగ్గా ప్రాక్టీస్ అవ్వాలంటే ఒక్కసారి క్వశ్చన్ చూసిన వెంటనే ఓకే ఇది క్వశ్చన్, అసోసియేటివిటీ ఏముంది, లెఫ్ట్ నుంచి రైట్ ఉందా, రైట్ నుంచి లెఫ్ట్ ఉందా. ఒకవేళ నాకు యూనరీ ఆపరేటర్, టెర్నరీ ఆపరేటర్ అండ్ అసైన్మెంట్ ఆపరేటర్ కనుక ఉంటుంది, నాకు రైట్ టు లెఫ్ట్ అనేది ఉంటుంది. ఒక రైట్ టు లెఫ్ట్ ఎవాల్యుయేట్ చేసి పడేస్తాను. ఒకవేళ మిగిలిన ఏమైనా ఉంటే సరే లెఫ్ట్ టు రైట్ ఉంటుంది, ఒక లెఫ్ట్ టు రైట్ ఈ ఎక్స్ప్రెషన్ మొత్తం ఎవాల్యుయేట్ చేసి పడేస్తాను. సింపుల్, కాంప్లెక్స్ టాస్కే లేదు అసలు. ఇందులో చాలా చాలా కాంప్లెక్స్గా చేసి చెప్తారని నా ఫీలింగ్. నేను కాంప్లెక్స్గా చెప్పలేదని నా ఫీలింగ్. ఓకే, మీరు చెప్పండి మీకు ఈ లెక్చర్ అనేది ఎలా అనిపించిందో. ఓకే, చెప్పాలంటే ఇంకా చాలా తెచ్చా. ఓకే, ఎగ్జాంపుల్స్ కూడా తెచ్చా ఇంకా, కానీ ఇప్పటికే ఐ నో చాలా టైం అయిపోయింది, 1 hour దగ్గర దగ్గర అయ్యింది అనుకుంటా. ఓకే, ఇప్పటికే మీ బుర్రంతా వేడెక్కి ఉంటుంది. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా నెక్స్ట్ క్లాస్లో నేను చెప్తా. ఓకే, ఇవన్నీ కూడా నెక్స్ట్ క్లాస్లో చెప్తాం. నెక్స్ట్ క్లాస్ అంటే ఏం లేదు, ఈ వీడియో ఆపేసి ఇంకో వీడియో కంటిన్యూ చేస్తాం అంతే. సో ఈ క్వశ్చన్స్ కూడా మనం సాల్వ్ చేసేస్తే మీకు ఈ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయి వీటన్నిటికి కూడా చాలా ఈజీ అవుతుంది అనమాట. సింపుల్. ఓకే, చాలా క్వశ్చన్స్ తెచ్చా, సో దట్ మీరు ఒక్కసారి కనుక చూస్తే క్వశ్చన్స్ అన్నీ కూడా ఎగ్జామ్లో ఎలా అంటే మీరు అలా రాయాలి, అలా మార్క్స్ ఎలా రావాలంటే అలా రావాలి. ఓకే, చాలా సింపుల్. ఇదే కాన్సెప్ట్ మీరు, నేను చాలా హై లెవెల్లో చెప్తున్నా. ఓకే, అంటే సెల్ఫ్ డబ్బా కొట్టుకోవట్లేదు. సో మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా సరే ఇది సరిపోతుంది. నేను ఇది ఎలా చెప్తున్నా అంటే మీకు సి లాంగ్వేజ్లో లవ్లో పడాలి. మీరు సి లాంగ్వేజ్తో లవ్లో పడిపోవాలి అంతే. మనం ఏదైనా కంటెంట్ చెప్తే అలా చెప్తాం. అండ్ మీరు అర్థం చేసుకునేది అండ్ కింద కమెంట్స్ కనుక ఇస్తే, చాలా మంచి ఫీడ్బ్యాక్ వస్తే మేము ఇంకా ఇంకా కంటిన్యూ అవుతాం. ఇంకా ఇంకా మంచి కంటెంట్ ఇవ్వడానికి అయితే చాలా వరకు ట్రై చేస్తాం. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ ది వీడియో. అండ్ ప్లీజ్ ట్రూటెక్ అకాడమీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, ఫర్ మోర్ కంటెంట్ లైక్ దిస్. అండ్ ఐ థింక్ ఇంత డెప్త్లో ఇంత డీటెయిల్డ్గా వేరే ఛానల్స్లో చెప్పారని నా ఫీలింగ్. నేను చూసినంత వరకు, నేను ప్రిపేర్ అయినంత వరకు. సో నేను ఏదైతే నేర్చుకున్నానో, మా ఫ్యాకల్టీ ఏదైతే నేర్చుకున్నారో అంతా కూడా 100% మా సైడ్ నుంచి మా ఎఫర్ట్ అనేది మేము పెట్టడానికి ట్రై చేస్తాం. ఓకే, సో మీ వరకు ఈ కంటెంట్ కనుక రీచ్ అయితే ప్లీజ్ కన్సిడర్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. దట్స్ ఫర్ ది వీడియో అండ్ థ్యాంక్ యూ గైస్. సైనింగ్ ఆఫ్.